Fine. So thanks for joining everyone. Welcome to Tungabhadra Networks. Okay. So Tungabhadra Network is a official company, service-based company generally. So I registered this company just 1 month back in the month of November. Okay, na? So it's a part of MCA. I mean, Ministry of Central. Okay. ఏంటంటే మన కంపెనీ ఎంఎస్ఎంఈలో లిస్ట్ అయింది అండ్ ఇట్స్ అఫీషియల్గా గవర్నమెంట్లో రిజిస్టర్ అయిన కంపెనీ అండి. ఓకేనా. సో యా సో మన లొకేషన్ వచ్చేసి రీసెంట్గా మనం కేబిహెచ్ ఓపెన్ చేసాం. సూన్ ఐ విల్ అప్డేట్ దట్ ఆల్సో విత్ ఇన్ 2 days. ఓకే. సో ఓపెనింగ్ సెరమనీ కూడా జరుగుతుంది. సో ఐ విల్ అప్డేట్ ఇట్. దిస్ హెడ్ క్వార్టర్స్ విల్ బీ ఇన్ కర్నూల్. సో కర్నూల్ ఆంధ్రప్రదేశ్, ఐ మీన్ ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట హెడ్ క్వార్టర్స్. ఓకేనా. సో యా, వెల్కమ్ అగైన్, వెల్కమ్ టు తుంగభద్ర నెట్వర్క్స్ అండ్ దిస్ ఈస్ ద డెమో ఫర్ ఆల్ Cisco, Juniper, Palo Alto, whatever the courses we are giving, right? Everything. Okay. So my name is Ramesh and I have total 11 plus years of experience in networking domain. So I worked in Juniper, Amazon, Nokia and Cisco, and currently I'm working in Oracle. Okay. So and also my colleague in the sense, one of my senior engineer, Karthik Kumar Gaud, he is also working in Palo Alto as a tech engineer. So I teach Cisco and Juniper courses, and he will take care of Palo Alto course, the security course. Okay, yeah. So we are a team, and also there is a one more girl, Ashwini. She will teach communication skills and personal development skills. Communication skills in the sense like it's not like టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత లేదంటే జాయిన్ అయిపోయే ముందు, ఓకే, హెచ్ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ హెచ్ఆర్ ఇస్ లుకింగ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్, అది ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా. ఓకే. ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత హౌ యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ యువర్ కొలీగ్స్ లైక్ టీమ్ లీడర్, మేనేజర్, రిటర్న్ స్కిల్స్ లైక్ ఈమెయిల్ ఎలా పంపిస్తారు ఏంటి, ఎవ్రీథింగ్ అవన్నీ తను చూసుకుంటుంది అనమాట. సో యా, so we are the team, team group of 4 people technically, and soon you will come to know by one. Okay, fine. Technically, me and Karthik is leading this technical courses. Okay, yeah, and again I'm telling you, this is not at all a institute. ఓకే. మనం బయట ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యేసి జస్ట్ సింటాక్స్‌లో ఉన్నది నేర్పించే టైప్ కాదు. ఇది ఇన్‌స్టిట్యూట్ అస్సలు కాదు. ఓకే. సో వాట్ ఇట్ ఈస్ ఎవ్రీవన్ నోస్, రైట్? ఇఫ్ యూ ఆల్రెడీ నో. సో క్యాన్ ఎనీవన్ గెస్ ఇట్? వాట్ ఈస్ ఇట్? ఎనీవన్ హావింగ్ ఎనీ ఐడియా అబౌట్ మై కంపెనీ అండ్ వాట్ ఐయామ్ ప్రొవైడింగ్ టు ద క్యాండిడేట్స్? హలో? Internship. Internship, and also it's a industrial training. Okay, it's an industrial training, guys. Okay, industrial training ante enti ante, so ఇండస్ట్రీస్లో, ఐ మీన్ ఇండస్ట్రీస్ అంటే కంపెనీస్లో లైక్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయినా అవ్వచ్చు, లేదంటే సర్వీస్ ప్రొవైడర్ ఎన్వైర్న్మెంట్ లైక్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారు, జియో, యాక్ట్, ఇట్లా ఉన్నాయి కదా, ఎయిర్టెల్, వీళ్ళంతా సర్వీస్ ప్రొవైడర్స్. అక్కడ కానీ డేటా సెంటర్స్లో కానీ, ఓకే, క్లౌడ్ ప్లాట్ఫామ్లో కానీ, సో రియల్ టైంలో యూస్ చేసే టెక్నాలజీ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఫార్ నేను వర్క్ చేసినవి ఏవైతే ఉన్నాయో కామన్గా 99% అవే యూస్ చేస్తారు కదా. సో సీసీఎన్ఏ జస్ట్ పేరుకే సీసీఎన్ఏ, కానీ ఇట్స్ బియాండ్ దట్ అండి. సీసీఐఈ లెవెల్‌లో, ప్యాకెట్ లెవెల్‌లో టీచ్ చేస్తాను. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ప్రాక్టికల్‌గా ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, అది ఎందుకు యూజ్ చేస్తారు, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇది కాకుండా ఇంకా వేరేదైనా యూజ్ చేయొచ్చా, ఎవ్రీథింగ్ అనమాట. సో ప్రాక్టికల్‌గా లెర్న్ చేసుకుంటాం మనం. జస్ట్ నాట్ లైక్ ఏదో సింటాక్స్ ఉంది, ఇది దీని డెఫినిషన్ నేర్చుకొని మనం ఏదో సింటాక్స్ యూజ్ చేసి ల్యాబ్ చేసేటట్టు కాదండి. సో ప్రాక్టికల్‌గా విత్ ట్రబుల్ షూటింగ్ నేర్చుకుంటాం. దట్స్ వై కాల్డ్ దిస్ ఈస్ యాస్ ఎ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. Internship అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ కోర్సెస్. ఓకే. వాట్ ఎవర్ ద కోర్స్ ఇట్ ఈస్, వి టీచ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికలీ. ఓకే. With real time projects. That's why you can see, right, everyone is getting job. Maximum people. I just started from July only, and I almost 50 plus candidates got a job in a good company. Everyone, freshers, experienced candidates and all, out of 300. Out of 300 I trained total 300 of people, more than 300 now. సో అవుట్ ఆఫ్ 300, 50 ప్లస్ మెంబర్స్కి జాబ్ వచ్చింది. రిమైనింగ్ పర్సన్స్ ఒక 100 to 150 ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకుందాం అని చెప్పేసి వచ్చారు.
ఓకే. అది. అట్లనమాట. ఇంకొంతమంది స్టిల్ దే ఆర్ ట్రైయింగ్ బికాస్ దేర్ ఆర్ పర్సనల్ రీజన్స్. ల్యాబ్స్ చేయకపోవడం. ఇక్కడ 80% ల్యాబ్స్ ఉంటాయండి. సో, నేనిచ్చే ల్యాబ్స్ అన్నీ చేయాలి. 80% ల్యాబ్స్, 20% థియరీ ఉంటుంది. ఓకేనా? యాహ్! సో, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ రైట్, ఐ వుడ్ లైక్ టు ఎక్స్‌ప్లెయిన్ యూ హౌ ఇంటర్నెట్ వర్క్స్. సమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ నో రైట్. అందరికి తెలుసు ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో. ఓకే. దేర్ ఆర్ 2 వేస్ జనరల్లీ. ఓకే. వన్ ఈస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్. మీరు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటే ఇక్కడ ఒక గ్రీన్ కలర్‌లో ఏదైతే ఉందో అదొక ఇన్‌పుట్ కేబుల్. ఇదొకటి అడాప్టర్. ఇక్కడ నుంచి ఈథర్‌నెట్ కేబుల్ ద్వారా వి కెన్ కనెక్ట్ టు ద టీవీ ఆర్ ల్యాప్‌టాప్. అండ్ దిస్ ఈస్ ఎ వైఫై. సో, ఇక్కడ నుంచి మనకి వైఫై ద్వారా వస్తుంది. సింప్లీ ఇది రియల్ టైమ్ ఇమేజ్. ఇది జస్ట్ ఒక ఇమేజ్ అన్నమాట. హై లెవెల్‌లో మనం డిజైన్ చేసిన ఇమేజ్ అనుకోండి. ఓకే. సో, ఇక్కడ మోడెమ్ ఉంటుంది కదా! ఇక్కడ నుంచి మనం వైఫై ద్వారా మొబైల్ కానీ, లేదంటే ల్యాప్‌టాప్ కానీ యూ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్ సారీ. ఓకే. సో, దిస్ ఈస్ వన్ వే. దిస్ ఈస్ కాల్డ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్. అనదర్ వే ఏంటి మీ మొబైల్ యాంటెన్నా. సో, ఇక్కడ ఒక యాంటెన్నా ఉంటుంది కదా! మీ మొబైల్‌లో. యాంటెన్నా నుంచి మొబైల్ టవర్ ఉంటుంది కదా! ఈ టవర్ నుంచి దీస్ టవర్స్ విల్ బి ఇన్‌స్టాల్డ్ ఇన్ ఆర్తోగోనల్ స్పెక్ట్రమ్ అండి. ఓకే. ఆ స్పెక్ట్రమ్‌లో ఈ టవర్స్ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. ఓకే. సో, ఈ టవర్స్ నుంచి మనకి కనెక్షన్ వస్తుంది ఇంటర్నెట్ జనరల్లీ. ఓకే. బట్ దిస్ ఈస్ ఇక్కడి నుంచి ఇక్కడికి వైర్‌లెస్సే. దీని బ్యాక్ ఎండ్ అంతా వైడే. ఐ విల్ షో యూ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్. ఓకే. These are the two ways you will access the internet through 4G, 5G. This is broadband connection. Can anyone guess it? One more way we can get the internet. ఇంకో వే ఉంది ఇంటర్నెట్ తెచ్చుకోవడానికి. ఏంటది? From satellites. Yes, very good. Through satellite. See, who Right. impl who implemented this? Elon Musk. Yes, Elon Musk. So, Starlink. Starlink. So, మీరు ఇంటిలో Mask. యెస్. దట్స్ కరెక్ట్. సో, మన ఆహ్, ఏంటిది మన ఎయిర్‌టెల్ డీటీహెచ్ ఉంది గదా! డైరెక్ట్ టు హోమ్. పైన మన టీవీ ఛానెల్స్ ఎలాగైతే సాటిలైట్ ద్వారా వి ఆర్ రిసీవింగ్ రైట్? సిమిలర్‌లీ ఇంటర్నెట్ కనెక్షన్ ఆల్సో. హి హాస్ ఇట్స్ ఓన్ సాటిలైట్స్ స్పేస్‌లో సాటిలైట్స్ ఉన్నాయి. సో, త్రూ వైర్డ్ గాకుండా వైర్‌లెస్ ద్వారా యూ విల్ సీ వన్ సాటిలైట్ యాంటెన్నా హియర్. ఫ్రమ్ హియర్ యూ విల్ గెట్ ఎ కనెక్షన్ సాటిలైట్ మోడెమ్. ఫ్రమ్ హియర్ యూ విల్ గెట్ ఇంటర్నెట్. ఓకే. సింప్లీ. ఓకే. బట్ దిస్ ఈస్ లిటిల్ కాస్ట్‌లీ. ఓకే. ఇన్‌స్టాలేషన్‌కే 10,000 రూపీస్ పడుతుంది. బట్ ఇండియాలో లేదు. అదర్ కంట్రీస్‌లో ఉంది. యాహ్! బట్ లిటిల్ కాస్ట్‌లీ అయినా సరే రియలబుల్ ఉంటుంది. సో, ఇవన్నీ వైర్డ్ ద్వారా బ్యాక్ ఎండ్ కేబుల్ ద్వారా ఈ కేబుల్స్ ఒకవేళ మనకి కట్ అయిపోయినాయనుకోండి మేబీ తుఫాన్స్ గాని, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల ఒకవేళ కేబుల్ కట్ అయితే వాళ్ళొచ్చి రిజాల్వ్ చేయడానికి అట్‌లీస్ట్ 12 అవర్స్ అన్నా సారీ 12 అవర్స్ అన్నా పడుతుంది గదా! సో, అది. బట్ ఇక్కడ అట్లా కాదు గదా! సో, కంటిన్యూయస్‌గా ఇంటర్నెట్ వస్తుంది. దేర్ ఈస్ నో ఔటేజ్ అన్నమాట. అలా ఉంటుంది. ఫైన్. సో, ఎందుకు ఇంటర్నెట్ గురించి మాట్లాడుతున్నానంటే, దిస్ టెక్నాలజీ వాటెవర్ ఐయామ్ టీచింగ్ రైట్, దిస్ టెక్నాలజీ ఈస్ బిహైండ్ ద ఇంటర్నెట్. ఎప్పుడైనా ఆలోచించారా? మీరు డైలీ ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తుంటారు. ఫోన్‌పే చేస్తుంటారు. గూగుల్ పే చేస్తుంటారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ యాక్సెస్ చేస్తుంటారు. దాని బిహైండ్ ఎగ్జాక్ట్‌లీ ఎలా వర్క్ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించకపోతే ఇప్పుడే ఆలోచించండి. మీరు అట్లా ఆలోచించడం స్టార్ట్ చేస్తే అయిపోయి యూ విల్ బికమ్ ద ప్రొఫెషనల్ నెట్వర్క్ ఇంజినీర్. అసలు నేనొక డేటాని ఎలా యాక్సెస్ చేసుకుంటున్నాను త్రూ ఇంటర్నెట్. అసలు ఎలా పనిచేస్తుంది? హౌ ఇంటర్నెట్ వర్క్స్ అని బ్యాక్ ఎండ్ మీరు రీసెర్చ్ చేశారనుకోండి. సో, యూ విల్ బి ద ప్రొఫెషనల్ నెట్వర్క్ ఇంజినీర్. ఎనీహౌ మీరిక్కడ ల్యాండ్ అయ్యారు కాబట్టి నేను అదంతా ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. సో, యాహ్! ఇట్స్ ఎ బిగ్గెస్ట్ థింగ్ అండి. నెట్వర్కింగ్ ఈస్ ఎ బిగ్గెస్ట్ డొమైన్. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు. ఓకే. నేను నా కెరీర్ గ్రోత్ నేను పర్సనల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఇచ్చేస్తాను ఈ డెమో సెషన్ అయిపోయేలోపు. ఓకే. సో, సింపుల్‌గా ఐ వుడ్ లైక్ టు ఎక్స్‌ప్లెయిన్ హౌ ఇంటర్నెట్ వర్క్స్. సపోజ్ మీ మొబైల్ ఫోన్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో కానీ మీరు ఇన్‌స్టాగ్రామ్ ఉంది కదా! క్లిక్ చేస్తారు. మీ మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ క్లిక్ చేశారనుకోండి. లేదంటే మీ ల్యాప్‌టాప్‌లో www.youtube.com అని టైప్ చేస్తే డేటా ఎలా ఎళ్తుంది? జస్ట్ ఒక హై లెవెల్ ఓవర్‌వ్యూ ఇస్తానిప్పుడు. సో, ద డేటా విల్ ట్రావెల్ ఫ్రమ్ ఇక్కడ మీ ఇంట్లో ఒక రౌటర్ ఉంటుంది కదా! ఏం రౌటర్ ఇది? ఇది రౌటర్ అంటారు. ఓకే. మాక్సిమం అందరూ వినే ఉంటారు. ఇదెంత చిన్న రౌటర్ ఇదంతా రూ. 1,200 ఉంటుంది. ఓకే. కానీ దీని బ్యాక్ ఎండ్ బిగ్ రౌటర్స్ ఉంటాయి. అవి 3,00,000, 4,00,000 కూడా ఉంటాయి రౌటర్స్. 1,00,000, 2,00,000 డిపెండ్స్ ఆన్ ద మోడల్‌ని బట్టి ఉంటాయి. ఓకే. ఐ విల్ షో యూ ఆల్ ద రౌటర్స్. ఓకే. మన ఇంట్లో ఉండే రౌటర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద కేబుల్. సో, ఈ కేబుల్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఈ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సపోజ్ నేను కర్నూల్‌లో ఉన్నాను కాబట్టి ఇక్కడ డీవీఆర్ కనెక్షన్ ఉంది. లోకల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్. అండ్ ఇంకొకటి ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఉంది. అండ్ జియో ఫైబర్ ఉంది.
సో, మీరు గూడా చాలామంది మీ ఇంట్లో గాని, బయట ఎక్కడైనా పీజీలో ఉంటే ఆఫీస్‌లో గాని దే ఆర్ యూజింగ్ దిస్ సర్వీస్ ప్రొవైడర్స్ రైట్ ఇంటర్నెట్. సో, వీళ్ళు ఇక్కడ కనెక్ట్ చేస్తారు. దీన్నే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ దే ఆర్ కనెక్టింగ్ టు దేర్ డేటా సెంటర్స్. ఓకే. ఆ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్‌కి ఒక డేటా సెంటర్ ఉంటుంది. అది ముంబైలో ఉండొచ్చు, హైదరాబాద్‌లో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు. బట్ సపోజ్ ముంబైలోనే ఉందనుకోండి. ముంబై నుంచి హైదరాబాద్ గదా! ఒక 1000 కిలోమీటర్స్ ఉంది. సో, యూ కెన్ సీ రైట్ ఎవ్రీ 30-40 కిలోమీటర్స్ రఫ్‌లీ యూ కెన్ సే 30 కిలోమీటర్స్. ఎవ్రీ 30 కిలోమీటర్స్‌కి ఒక రౌటర్‌ని ఇన్‌స్టాల్ జేస్తారు. ఓకే. ఆ రౌటరే ఏంటి లేయర్ 3 డివైస్. ఓకే. అదే 2,00,000, 3,00,000 ఉంటుంది. ఎవ్రీ టవర్ మీరు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే టవర్ ఉంటుంది గదా! టవర్ కింద చిన్న ఒక బాక్స్ ఉంటుంది. ఓకే. చిన్న ఒక హోమ్‌లాగా ఒక బాక్స్ ఉంటది. బాగా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఏముంటాయి రౌటర్స్ ఉంటాయి. సో, అట్లా ఎవ్రీ 30 కిలోమీటర్స్ వరకు ఒక రౌటర్ ఉంటుంది. ఆ రౌటర్స్ ఆ రౌటర్స్ నుంచి మళ్ళీ రెస్పెక్టివ్ ఏరియాస్‌కి కనెక్షన్స్ ఎళ్తాయి. అండ్ అట్లా డేటా సెంటర్. ఇదేంటిది డేటా సెంటర్. ఇక్కడ ఏమున్నాయి యూట్యూబ్ సర్వర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ సర్వర్స్ ఉన్నాయి. సో, మీరేదైనా సరే మీ మొబైల్ ఫోన్‌లో ఒక ఇమేజ్ అప్‌లోడ్ చేస్తే ఇంటర్నెట్ కనెక్షన్ ని మీ మీరు అప్‌లోడ్ చేసే ఇమేజ్ ఎంత ఒక 4 ఎంబీ ఫైల్ ఉందనుకోండి అది. అది ఇలా ట్రావెల్ అవుతుంది. ఇలా ఫస్ట్ సర్వీస్ ప్రొవైడర్‌కెళ్ళి రౌటర్ నుంచి ట్రావెల్ అయ్యి ఇక్కడ ఉండే ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కదా మీరు ఇమేజ్ అప్‌లోడ్ చేసేది. ఇక్కడ సర్వర్ ఉంటుంది. ఇదే స్టోరేజ్ సర్వర్. ఐ విల్ షో యూ నౌ. ఓకే. ఈ స్టోరేజ్ సర్వర్ ఇక్కడ రౌటర్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే. ఇక్కడ నుంచి డేటా అనేది ఈ సర్వర్‌లో స్టోర్ అయిపోతుంది. మీ ప్రొఫైల్‌కి. So that everyone able to see your image whatever you upload in Instagram. Okay, understood? This is just a high level overview how the connectivity from your mobile to the server Instagram server. సింపుల్‌గా ఏముంటాయి మధ్యలో రౌటర్స్ ఉంటాయి. అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు కదా! ఇక్కడ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకేనా? సో, మధ్యలో కేబుల్స్‌తో కనెక్ట్ చేస్తారు. ఏ కేబుల్స్‌తో? ఆప్టికల్ ఫైబర్ కేబుల్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు పోల్స్ మీద బ్లాక్ కలర్ కేబుల్ ఒకటి ఎళ్తా ఉంటుంది. అది కరెంట్ కేబుల్ కాదండి. ఇట్స్ ఎ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఓకేనా? మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా సరే రోడ్ కన్‌స్ట్రక్షన్ జరిగేటప్పుడు పైప్స్ బయటికెళ్తా ఉంటాయి. యెల్లో కలర్ పైప్స్ గాని, సమ్ బ్లూ కలర్ పైప్స్ గాని లావువి. చూసారా? ఎవరైనా అబ్జర్వ్ చేసారా? ఎనీవన్ అబ్జర్వ్ దోస్ పైప్స్? ఆ పైప్స్ ఏంటి? ఫైబర్ కేబుల్ పైప్స్. అంటే అండర్‌గ్రౌండ్ ద్వారా మన ఇండియా మొత్తం ఈ ఎయిర్‌టెల్ గాని, జియో గాని అండర్‌గ్రౌండ్ ద్వారా ఫైబర్ కేబుల్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ డిస్ట్రిక్ట్ వరకు అండర్‌గ్రౌండ్‌లో వచ్చి అక్కడి నుంచి మన కరెంట్ పోల్స్ ఉంటాయి గదా! ఆ పోల్స్ మీదుగా ఫైబర్ కేబుల్ ఉంటుంది. ఆ ఫైబర్ కేబుల్ లే చేసి మన ఇంటింటికి ఫైబర్ కనెక్టివిటీ ఇస్తున్నారిప్పుడు. ఓకేనా? అది. ఓకే. This is a high level overview how exactly your data will travel from your laptop mobile to the server. ఓకే. ఇప్పుడు నేను రియల్‌గా సర్వర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే. సీ ఇది డేటా సెంటర్. చూస్తున్నారా అందరూ? దిస్ ఈస్ ద డేటా సెంటర్ హౌ ఎగ్జాక్ట్‌లీ ఇట్ లుక్ లైక్స్. ఈ డేటా సెంటర్‌లో మల్టిపుల్ ర్యాక్స్ ఉంటాయండి. ఈ ర్యాక్స్‌లో ఏముంటాయి? ఇవే స్టోరేజ్ సర్వర్స్ ఉంటాయి. ఇవేంటివి హార్డ్ డిస్క్స్. ఇది 1 టీబీ, 5 టీబీ, 12 టీబీ అట్లుంటాయి. చూడండి ఒక్కొక్క హార్డ్ డిస్క్ ఎన్ని ఎన్ని ఒక సర్వర్‌లో ఎన్ని హార్డ్ డిస్క్స్ అయినా మనం ఇన్‌స్టాల్ చేయొచ్చు. సీ లుక్ ఎట్ థిస్ గాయ్. హి ఈస్ ఇన్‌స్టాలింగ్ ఎ సర్వర్ ఆన్ ద ర్యాక్ అండ్ ఆల్ యూ కెన్ సీ రైట్ థిస్ ఈస్ ద స్టోరేజ్ డివైసెస్. ఐ మీన్ వాట్ ఈస్ దట్ హార్డ్ డిస్క్స్. ఓకే. ఎస్ఎస్‌డీ హార్డ్ డిస్క్స్ అన్నమాట. అంటే మీరు అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోస్ గాని, ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్ గాని మొత్తం ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకే. ఇలా నంబర్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి డేటా సెంటర్స్‌లో. ఓకేనా? ఈ సర్వర్స్ అన్నీ ఎక్కడ కనెక్ట్ అయితాయనుకుంటున్నారు? మన నెట్వర్కింగ్ డివైసెస్, రౌటర్స్, స్విచెస్‌కి బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవుతాయి. ఓకే. యాహ్! సో, అది. గైస్ అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ ఇంటర్నెట్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో అక్కడ నెట్వర్క్ ఇంజినీర్ ఉంటారు. ఓకేనా? అంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో చూడండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైనా సరే పోలీస్ డిపార్ట్‌మెంట్ కానివ్వండి, లేదంటే ఏదైనా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ గాని, రిజిస్టర్ ఆఫీస్ గాని ఎక్కడ చూడు నెట్వర్క్ ఇంజినీర్ ఉంటాడు. అక్కడే ఉండకపోయినా ఏదైనా ఇష్యూస్ వస్తే వచ్చి రిజాల్వ్ చేస్తూ ఉంటాడు. అందుకే ఈ డొమైన్‌లో మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నాన్ టెక్నికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్నికల్‌గా మూవ్ అవ్వాలనుకుంటారు గదా! సో, మీరు ఎక్కడో చోట పని చేస్తుంటారు. ఏ బ్యాంక్‌లోనో లేకుంటే వేరే ప్రొఫైల్‌లోనో, ఇంకో ప్రొఫైల్‌లోనో. సో, ప్రతి చోట నెట్వర్క్ ఇంజినీర్ ఉంటాడు కాబట్టి మీకు నేను రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఇలా వర్క్ చేసినట్టు. సో, మీరు ఈజీగా మూవ్ అయిపోవచ్చు. అలా కాకుండా నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేశానంటే ఎవరు నమ్మరు. గవర్నమెంట్ ఆఫీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏంటయ్యా అంటారు. ఓకే. సో, గవర్నమెంట్ ఆఫీస్‌లో గాని, ఎక్కడ గాని ఇంటర్నెట్‌ని అంతా మొత్తం చూసుకోవడానికి నెట్వర్క్ ఇంజినీర్ ఉంటాడు. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉండడు. ఓకేనా? సో, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ డొమైన్. ఎవ్రీవన్ ఈజీగా ఐటీ టెక్నికల్ టీమ్‌లోకి మూవ్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైమ్
ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి? ఆ కంపెనీకి ఒక ప్రోడక్ట్ ఉంటుంది. అది హార్డ్‌వేర్ ప్రోడక్ట్ అయినా అవ్వచ్చు, సాఫ్ట్‌వేర్ ప్రోడక్ట్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు సిస్కో, జునిపర్ ఇట్లా ఉన్నాయి. లేదంటే అమెజాన్ ఉంది. దానికంటూ కొన్ని ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఆర్కల్ కూడా డేటాబేస్ ఉంది. సో, సాఫ్ట్‌వేర్ ఇట్స్ ఎ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకే. సో, ఆ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇస్తారు. ఎవరికి? సర్విస్ బేస్డ్ కంపెనీస్. సర్విస్ బేస్డ్ కంపెనీస్ ఎవరు? ఈ టీసీఎస్, ఈ విప్రో, ఈ హెచ్‌పి కాదు. టీసీఎస్, విప్రో అండ్ ఇంకేమున్నాయి? ఇన్ఫోసిస్ ఇవన్నీ ఏంటి సర్విస్ బేస్డ్ కంపెనీస్. సో, ఇలా వీళ్ళు ఇక్కడ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు. సో, మీ గోల్ ఏంటి? డైరెక్ట్‌గా ప్రొడక్ట్ బేస్డ్‌లో కొట్టాలి. ఎందుకంటే ప్రొడక్ట్ బేస్డ్‌లో మీకు మంత్లీ 1,00,000 ఇస్తే, సర్విస్ బేస్డ్‌లో మీకు మంత్లీ 35,000 ఇస్తాడు. ఆ 1,00,000 రూపీస్ సర్విస్ బేస్డ్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తాడు. కానీ మీకు బిల్లింగ్ అవుతా ఉంటది మీరు వర్క్ చేస్తుంటే డాలర్స్‌లో. కానీ మీకిచ్చే సాలరీ ఎంత? 35,000. వాడు వాడు కొట్టేదెంత మీ మీద? మీ మీద ఇంకా 70,000 ఎక్స్‌ట్రా కొడతాడు. సో, సర్విస్ బేస్‌లో కంపెనీలో వర్క్ చేస్తే మీ లైఫ్ అక్కడే ఉండిపోతది. సో, ఆల్‌వేస్ ఎయిమ్ ఫర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. మరి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో జాబ్ రావాలి అంటే ఎలా? సో, నెట్వర్కింగ్ డొమైన్‌లో అయితే ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఎ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. అట్‌లీస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే. ఎందుకంటే నెట్వర్కింగ్‌లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఐ విల్ షో యూ. సో, చాలా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఈ నాలెడ్జ్ తెలుసు కాబట్టి ఈజీగా మీరు ప్రొడక్ట్ బేస్‌లో మూవ్ అవ్వచ్చు. మీ లైఫ్ స్టైల్ బావుంటుంది. మీ సాలరీ బావుంటుంది. ఎవ్రీథింగ్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఓకే. యాహ్! ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. సో, నా కెరియర్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో, దీస్ ఆర్ ద స్టోరేజ్ సర్వర్స్ గైస్. ఓకే. బిహైండ్ ద ఇంటర్నెట్ మీరు అప్‌లోడ్ చేసే ఏ ఇమేజ్ అయినా సరే, ఏదైనా సరే ఇందులో స్టోర్ అవుతది. జస్ట్ అండర్‌స్టాండ్ చేసుకోండి. ఓకే. సో, దిస్ ఈస్ ద గూగుల్ డేటా సెంటర్. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్ లైక్స్. ఓకే. This is how it look like. So with the biggest data centers. I have a capture of Amazon data center also. I'll show you. So now అసలు ఈ ప్రపంచం మొత్తం ఈ ద వరల్డ్ హౌ ఎగ్జాక్ట్‌లీ ఎక్కడో జరుగుతున్న ఇప్పుడు మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. ఎక్కడ? ఆస్ట్రేలియాలో జరుగుతుంది. హౌ ఎగ్జాక్ట్‌లీ వీఆర్ వాచింగ్ ఇన్ లైవ్. మన టీ20 వరల్డ్ కప్ కూడా ఎక్కడెక్కడో జరుగుతున్నాయి కదా! ఎక్కడెక్కడో ఏవేవో జరుగుతున్నాయి. అవన్నీ మనం ఎలా చూస్తున్నాం? సో, ఈ ప్రపంచంలోనే అన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అదే ఓషన్ ఇంటర్నెట్ కేబుల్స్. ఓకే. ఎగ్జాక్ట్‌గా ద బ్యాక్ ఎండ్ ఏముంటుందంటే ఇవే కేబుల్స్. ఇది స్నేక్ కాదండి. ఇట్స్ ఏ బిగ్గెస్ట్ ఫైబర్ ఆప్టికల్ కేబుల్. ఓకే. ఐ విల్ షో యూ. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఎవ్రీ కంట్రీ అంటే మన ఇండియా కూడా ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అదర్ కంట్రీస్. సో, ఫిజికల్ కనెక్టివిటీ ఉంటేనే గదా! డేటా షేర్ అవ్వేది. సో, ఈచ్ కంట్రీ ఈస్ కనెక్టెడ్ విత్ అదర్ కంట్రీస్ త్రూ ఫైబర్ ఓషన్ కేబుల్. ఓకేనా? సో, ఎలా ఉంటుంది చూడ్డానికి ఇలా ఉంటుంది. దీస్ ఆర్ ద మిషన్స్ అన్నమాట. వీళ్ళందరూ ఫైబర్ కేబుల్ లే చేస్తారు ఇది. వీళ్ళంతా ఉంటారు. ఇప్పుడు మన జియో మావ ఉన్నాడు. ఎవరు? అంబానీ. సో, 2016లో లాంచ్ చేశాడు. ఐ ఐ ఆల్సో పార్ట్ ఆఫ్ జియో ప్రాజెక్ట్ అప్పట్లో. సో, అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఒక 10 ఇయర్స్ నుంచి తన ఓన్ కేబుల్ ఈ కేబుల్ ఏదైతే ఉందో ఇది చాలా కాస్ట్‌లీ. సో, హి హాస్ హిస్ ఓన్ కేబుల్. అందుకే 2016లో మనకి ఫ్రీ సర్వీసెస్ ఇచ్చాడు ఫర్ 2 ఇయర్స్ జియో సర్వీసెస్. ఆ తర్వాత స్ట్రాటజీ ప్రకారం ఇంక్రీజ్ చేశాడు ప్రైస్. ఓకే. సో, ఇప్పుడు ఎందుకంటే ఈ కేబుల్ లే చేయడం అనేది చాలా కాస్ట్‌లీ అన్నమాట. ఈవెన్ టాటా ఆల్సో కరెంట్‌లీ జియో ఆల్సో ఫ్రమ్ ఐ థింక్ పాండిచ్చేరి నుంచి అదర్ కంట్రీస్‌కి అండర్ ఓషన్ ద్వారా ఈ కేబుల్స్ లే చేసి తన ఓన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేసుకుంటున్నాడు. ఓకే. అదర్ కంట్రీస్‌లో గూడా జియో సర్వీసెస్ ఇద్దామని. ఓకేనా? సో, జనరల్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఈస్ కనెక్టెడ్ విత్ దిస్ బిగ్ కేబుల్. ఇక్కడ ఉన్నాయి చూసినావా? ఇది కేబుల్. ఈ కేబుల్‌లో మీరు బీటెక్‌లో గాని ఎక్కడైనా చదువుకుంటే కోర్ అండ్ క్లాడింగ్ ఉంటుంది. సో, ఇవి కోర్స్. చాలా షార్ప్‌గుంటాయి. గ్లాసెస్ అన్నమాట. దిస్ ఈస్ ద ఫైబర్ కేబుల్స్. ఓకే. ఈ ఫైబర్ కేబుల్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఇవంతా క్లాడింగ్ ఇవన్నీ ప్రొటెక్టర్స్ అన్నమాట. ఇవన్నీ ప్రొటెక్టర్స్. అంటే సముద్రంలో షార్క్స్ కూడా ఉంటాయి గదా! షార్క్స్, అదర్ ఫిషెస్ ఉంటాయి. అవన్నీ బైట్ చేసినా ఏం కాకుండా ఉండడానికి ఇక్కడ ఐరన్ ప్లేట్స్ ఉంటాయి చూడండి. ఓకేనా? సో, నీ కోర్స్ ఇందులోనే డేటా ఎళ్తుంది. డేటా విల్ ట్రావెల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్. సో, మనం ఇంతవరకు ఇంత హై స్పీడ్ యాక్సెస్ చేసుకుంటున్నామంటే దానికి రీజన్ ఈ ఫైబర్ కేబుల్సే. థీస్ ఫైబర్ కేబుల్స్ విల్ యాక్సెప్ట్ ద డేటా ఇన్ ది స్పీడ్ ఆఫ్ 3/10^8 మీటర్ పర్ సెకండ్ రైట్. లైట్ స్పీడ్ ఉంది గదా! తెలుసు కదా అందరికి. ఎంత? 3/10^8 మీటర్ పర్ సెకండ్. ఇంత స్పీడ్ వరకు మనం అచీవ్ చేయగలం. ఓకే. ఇంకా ఇంత స్పీడ్ అచీవ్ చేయడానికి ఇంకా హార్డ్‌వేర్ మనం ఇంకా మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. 10 ఇయర్స్ బ్యాక్ 3జీ ఉంది. అప్పుడు లిటిల్ హార్డ్‌వేర్ ఉంది. ఇప్పుడు 6జీ ఉంది. అంటే హార్డ్‌వేర్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఇంత స్పీడ్ సపోర్ట్ చేయడానికి. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇంకెంత స్పీడ్ ఇంకా చూస్తామో మనం. యూ కెన్ సీ లాట్ ఆఫ్. సో, వి కెన్ సీ నౌ జీపీయూస్ క్రియేట్ చేస్తున్నారు ఎన్విడియా. సో, హార్డ్‌వేర్ ఆ ప్రాసెసింగ్ చేయడానికి కూడా ఎన్విడియా చిప్స్ ఉన్నాయి గదా!
దే ఆర్ బిల్డింగ్ ఏ వెరీ గుడ్ చిప్స్ టు ప్రాసెస్ ద డేటా ఆల్సో. ఓకే. అన్ని డొమైన్స్ లోనూ ద టెక్నాలజీ ఈస్ ఇంక్రీజింగ్. ఓకే. సో వి విల్ సీ లాట్ ఆఫ్ థింగ్స్ సూన్. ఓకే. సో బ్యాక్ ఎండ్ ఇలా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మన ఇండియా ఎక్కడెక్కడ కనెక్ట్ అయిందో చూద్దామా? మన ఇండియా ఏ కంట్రీస్ కి కనెక్ట్ అయింది ఈ ఫైబర్ కేబుల్ ద్వారా చూద్దామా? సో సీ కేర్ఫుల్లీ హియర్. సో దిస్ ఈస్ ఇన్ ఇండియా, రైట్? సో ఎక్కడెక్కడ కనెక్ట్ అయింది? ముంబై, కొచ్చిన్, త్రివేంద్రం, టుటికోరిన్ అండ్ చెన్నై. ఈ 5 లొకేషన్స్‌లో ఇండియా అదర్ కంట్రీస్‌కి కనెక్ట్ అయింది. ఇక్కడ చూస్తే ముంబై, కొచ్చిన్ ఇక్కడ నుంచి అదర్ కంట్రీస్ అయిన ఏమన్ ఇక్కడ ఉంది గదా! ఇలా కనెక్ట్ అయింది. ఇటు రైట్ సైడ్‌లో చూసుకుంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద మలేషియా, థాయిలాండ్, బంగ్లాదేశ్ అండ్ అదర్ కంట్రీస్, రైట్? సో ఇదన్నమాట. వీటిని ఏమంటారు? ఐఎక్స్‌పీస్ అంటారు. ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ పాయింట్స్. సో, ఐఎక్స్‌పీస్ అంటారు. ఇప్పుడు ఒక జనరల్ షాప్ ఉంది గదా! కూరగాయల మార్కెట్ మన ఇంటికాడ ఉంటుంది. మన ఇంటి వద్ద. అతనేం జేస్తాడు? మార్కెట్‌లోకెళ్ళి బల్క్‌లో టొమాటోస్ కొని మనకి సేల్ జేస్తుంటాడు. సిమిలర్‌లీ సో కాల్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ ఉన్నారు గదా! ఎవరు? మన హైదరాబాద్‌లో యాక్ట్ కానీ, కర్నూల్‌లో డీవీఆర్ గాని అండ్ అదర్స్ ఉంటారు గదా! వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఇన్‌పుట్ కనెక్షన్ కొని మనకి ఇంటర్నెట్ కనెక్షన్స్ లోకల్‌లో ఇస్తుంటారు. ఓకే. వాళ్ళు 1జీ, 2జీ ఇన్‌పుట్ తీసుకొని మనకి 100 ఎంబీబీఎస్, 200 ఎంబీబీఎస్‌లో మనకి ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇస్తుంటారు. ఓకేనా? సో, ఇవి 5 లొకేషన్స్. దిస్ ఈస్ కాల్డ్ టైర్ 1 ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ పాయింట్స్. ఓకే. సో, ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా ఉంది. ఎయిర్‌టెల్ అండ్ జియో వీళ్ళందరూ ఇక్కడ నుంచే కనెక్ట్ అయింటారనమాట. ఓకే. ఈ 5 లొకేషన్స్‌కి ఇండియాలో ఉండే ప్రతి ఎవ్రి ఆఫీస్ లైక్ అమెజాన్ గానియండి, ఎవరైనా గానియండి వాళ్ళంతా ఇంటర్నెట్ కనెక్షన్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఎయిర్‌టెల్, రిలయన్స్, జియో, టాటా. ఓకే. టాటా ఉంది. తర్వాత సిఫీ ఉంది. ఇవన్నీ టైర్ 1 అన్నమాట. సో, దీస్ ఆర్ ద ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ పాయింట్స్ అండ్ ఫ్రమ్ దేర్ దే విల్ పర్చేస్ ఇట్ అండ్ దే విల్ గివ్ యూ యాక్సెస్ టు అస్, ఇంటర్నెట్ యాక్సెస్ టు అస్. సో, ఇట్లా ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఎవ్రీవన్ ఈస్ షేరింగ్ ఎవ్రి ఇన్ఫర్మేషన్ సో థట్ వి ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్ ఇన్ లైవ్. ఓకే. లైవ్‌లో చూస్తున్నాం అంతా. ఓకేనా? అది. సో, దిస్ ఈస్ ఇట్. అండ్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో, ముంబై టు చెన్నై ఆర్ ముంబై టు హైదరాబాద్ మధ్యలో ఒక పాయింట్ ఉందనుకోండి. సో, ముంబై టు హైదరాబాద్ తీసుకుందాం. ఓకే. సో, ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ ఉంటుంది గదా! ఇక్కడ ముంబై టు హైదరాబాద్ ఇట్ విల్ బి 1000 కిలోమీటర్స్. సో, ఈ ఫైబర్ కేబుల్ ఏదైతే ఉందో ఈ కేబుల్‌లో డేటా ఎళ్తా ఉంటుంది. సో, దిస్ డేటా క్యాన్ లాస్ ఆఫ్టర్ సమ్ టైమ్, రైట్? సో, ఇందులో ఇప్పుడు మనం చిన్నప్పుడు లేజర్‌తో ఆడుకోయుంటాం. గుర్తుందా? చిన్నది ఒక లేజర్‌తో మనం టవర్స్ మీద అక్కడ చిన్న చిన్నగా ఉంటుంది గదా! చాలామంది ఆడుకుంటారు లేజర్స్‌తో ప్రతి ఒక్కరు. ఇట్ కెన్ ట్రావెల్ అప్ టు సమ్ టైమ్. ఆ రియల్ లేజరే ఇక్కడ ఇందులో ఎళ్ళేది. లేజర్ అంటే ఏంటి? లైట్. ఓకే. ఆ లైట్ ద్వారానే డేటా ఎళ్ళేది. సో, ఆ లేజర్ విల్ స్టాప్ సమ్‌వేర్ ఆఫ్టర్ 40 కిలోమీటర్స్ ఆర్ 50 కిలోమీటర్స్. ఓకే. రియల్‌గా చెప్పాలంటే ఇక్కడ ము ముంబై నుంచి హైదరాబాద్‌కి 1000 కిలోమీటర్స్ ఉందనుకోండి. సో, ఎవ్రీ 100 కిలోమీటర్స్‌కి డేటా అనేది ఆ సిగ్నల్ అనేది లాస్ అయిపోతుంది. సిగ్నల్‌ని మళ్ళీ బూస్ట్ చేయాలి గదా! బూస్ట్ చేయడానికి యూజ్ చేసే డివైసెసే డీడబ్ల్యూడీఎం డివైసెస్. ఇవన్నీ నెట్వర్కింగ్ డివైసెస్. ఆప్టికల్ నెట్వర్కింగ్ డివైస్. ఐ వాంట్ టు షో యూ ఎవ్రీథింగ్. ఓకే. నేను వర్క్ చేశా వీటి మీద. అప్పుడు వర్క్ చేసినప్పుడు తీసుకున్న పిక్చర్ ఇది. ఓకే. ఇవన్నీ సిస్కో డీడబ్ల్యూడీఎం డివైసెస్. ఇవేం చేస్తాయి? ఎవ్రీ 100 కిలోమీటర్స్‌కి సిగ్నల్‌ని బూస్ట్ చేసి మళ్ళీ ట్రావెల్ చేస్తాయి. ఇప్పుడు చెప్పండి ముంబై నుంచి హైదరాబాద్‌కి 1000 కిలోమీటర్స్ ఉంది. అంటే ఎన్ని డీడబ్ల్యూఎం డివైసెస్ పెడతాం అక్కడ బూస్ట్ చేయడానికి? 10, రైట్? ఎవ్రీ 100 కిలోమీటర్స్‌కి వి యూజ్ దిస్ డీడబ్ల్యూఎం డివైస్. అంటే 10 డివైసెస్ పెడతాం. ఓకేనా? టు బూస్ట్ ద సిగ్నల్స్ అది. ఓకేనా? అట్లా డీడబ్ల్యూఎండీఎస్ చాలా ఉన్నాయి. హువాయి కంపెనీ ఉంది. ఇట్స్ ఎ బిగ్ కంపెనీ. చైనాలో ఎక్కువ అవే యూజ్ చేస్తారు రౌటర్స్. నోకియా అంటే ఓన్లీ నోకియా డబ్బా ఫోన్ అనుకునేరు. నోకియా విల్ మ్యానుఫ్యాక్చరింగ్ ద టవర్స్. మొబైల్ టవర్స్ ఉన్నాయి కదా! 5జీ టవర్స్ అవన్నీ ఎవరు నోకియానే మ్యానుఫ్యాక్చర్ చేసేది. కరెంట్లీ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ చెన్నై. ఓకే. సో, నోకియా రౌటర్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఐ వర్క్డ్ ఇన్ నోకియా కంపెనీ. సో, బిగ్గెస్ట్ రౌటర్స్ ఉన్నాయి. ఈ భారతీ ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ బ్యాక్ ఎండ్ అంతా నోకియా రౌటర్సే యూజ్ చేస్తారు బ్యాక్ ఎండ్. ఓకేనా? యాహ్! సో, దీస్ ఆర్ ద డివైసెస్. అవన్నీ నేను ఆ డివైసెస్ ఎలా ఉంటాయి చూడడానికని చూపిస్తాను. ఓకే. యాహ్! సో, జనరల్లీ నో వన్ విల్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ డీడబ్ల్యూడీఎం ఇన్ సీసీఎన్ఏ. బట్ దట్స్ వాట్ ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ ట్రైనింగ్. ఇట్స్ ఎ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. సో, వాటెవర్ ఇట్ రిక్వైర్స్ రైట్ ప్రాక్టికల్లీ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ ఆల్ ద స్టఫ్ హియర్. ఓకే. నౌ సో, ఇదంతా కాకుండా ఇప్పుడు చూడండి మీరు ఈ కోర్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళ కోసం మెయిన్‌గా చెప్తున్నాను. సో, ఫ్రెషర్స్ కానీ, నాన్ టెక్నికల్ పీపుల్ గానీ ఎవరైతే
మనం నెట్వర్క్ ఇంజినీర్‌గా అవ్వాలనుకుంటున్నారో, ఈ డొమైన్‌లో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో, ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు రియల్ టైమ్‌లో ఈ డివైసెస్ మీద వర్క్ చేస్తారు. స్టార్టింగ్‌లో చెప్పాను కదా! రౌటర్స్ అని. దీస్ ఆర్ ద రౌటర్స్. మన ఇంట్లో ఉండే రౌటర్ ఎంత? ₹200. ఈ రౌటర్ ఎంత? ₹2,00,000. ఓకే. మన ఇంట్లో ఉండే డివైస్ జస్ట్ 254 మెంబర్స్‌కి మాత్రం ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తుంది. ఇది అట్లా కాదు. ఇది 1,00,000-2,00,000 పీపుల్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వగలదు. ఇవన్నీ ఎవ్రీ 30 కిలోమీటర్స్ ఒక చోట ఉంటాయి. కావాలంటే ఐ వాంట్ టు షో యూ వన్ వీడియో హియర్. వన్ మొమెంట్. ఆహ్, 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 ఓకే. సో, హుహుహు. యాహ్! ఎవ్రీవన్ ఈస్ సీయింగ్ థిస్. సో, వాట్ ఈస్ థిస్? సో, థిస్ ఈస్ ద జియో టవర్. ఓకే. ఇది జియో టవర్ అండి. సో, ఇఫ్ యూ సీ రైట్ టవర్ కింద చూస్తే దేర్ ఈస్ ఎ స్మాల్ బాక్స్. ఓకే. టవర్ కింద ఏముంటుంది? ఒక చిన్న ర్యాక్ లాగా ఉంటుంది. ఒక ఆల్మోరా సైజ్‌లో. అందులో ఏముంటాయి? నెట్వర్కింగ్ డివైసెస్. చూడండి కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ రియల్ టైమ్ స్టఫ్. ఇక్కడ ఏముంది? దిస్ ఈస్ కాల్డ్ రౌటర్. ఇవన్నీ ఏంటి? సిస్కో రౌటర్స్. ఓకే. ఇవన్నీ ఏంటి? రౌటర్స్ అండ్ డీడబ్ల్యూఎం డివైసెస్ యాస్ వెల్. ఇవన్నీ యెల్లో కలర్‌లో ఉండేటివేంటి? ఫైబర్ ప్యాచ్ కార్డ్స్. ఎవ్రీవన్ ఈస్ సీయింగ్ ఇట్ రైట్? ఎవ్రీవన్? Yes, yes. యాహ్! సో, దిస్ ఈస్ ఇట్. దీస్ ఆర్ రియల్ స్టఫ్. సో, ఇవి ఎస్ఎఫ్‌పి మాడ్యూల్స్. ఇవన్నీ నేను ట్రైనింగ్‌లో ఇస్తాను మీకు హార్డ్‌వేర్ ట్రైనింగ్‌లో. ఓకే. సో, ఇట్లా. ఇదంతా ఫీల్డ్ ఇంజినీర్స్ చేసే పని అండి. సో, ఫీల్డ్ ఇంజినీర్స్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఎళ్లి రిజాల్వ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో, జనరల్లీ ఐ వాంట్ టు షో యూ ప్రాక్టికల్లీ రైట్. సో, ఆ టవర్ కింద ఏముంటుంది? ఇఫ్ యూ వాంట్ టు సీ ఇట్ అగైన్ ఐల్ ప్లే. దిస్ ఎ జియో టవర్. టవర్ కింద ఒక బాక్స్ ఉంటుంది. అండ్ ఆ బాక్సెస్‌లో ఏముంటాయి? నెట్వర్కింగ్ డివైసెస్. సో, వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మీ ఆఫీస్‌లో ఉండి ఈ డివైసెస్‌ని రిమోట్‌లో లాగిన్ అయ్యి కంట్రోల్ చేస్తారు. ఓకే. ఇలాంటి డివైసెస్ ప్రతి చోట ఉంటాయి. మీ ఆఫీస్‌లో ఉంటాయి, డేటా సెంటర్స్‌లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. ఓకే. దిస్ ఈజ్ సర్విస్ ప్రొవైడ్ ఎన్వైర్న్మెంట్. ఓకేనా? యాహ్! ఓకే. దట్స్ ఇట్. సో, ఇలాంటి డివైసెస్ ఉంటాయి. ఇలా బిగ్ డివైస్ అనేది 1,00,00,000 పైనే ఉంటుంది డివైస్. 1,00,00,000 పైనే. సో, ఇంత కాస్ట్‌లీ డివైసెస్ ప్లస్ ఇంతమందికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే డివైసెస్‌ని మీరు కంట్రోల్ చేయాలంటే మీ దగ్గర ఏముండాలి? స్కిల్స్ ఉండాలి. సర్టిఫికేషన్ చేసి ఉండాలి. ఓకే. సర్టిఫికేషన్ లేకపోయినా స్కిల్స్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఓకే. సో, ఫ్రెషర్స్‌కి కానీ ఎవరికైనా సరే. సో, ఆ ప్రాక్టికల్ స్కిల్స్ అనేది నేనిస్తాను. ఓకే. ఎగ్జాక్ట్‌లీ ఏముంటదనేది. సో, సో రేపొద్దున మీరు జాబొచ్చిన తర్వాత వీటి మీదనే వర్క్ చేస్తారండి. ఓకేనా? దట్స్ ఇట్. అండ్ ఇవి రౌటర్స్ అండ్ ఇవి స్విచెస్. సో, మన ఆఫీసెస్‌లో ఎంప్లాయీస్ ఉంటారు గదా! ప్రతి ఎంప్లాయీస్‌కి కంప్యూటర్ కావాలి గదా! ఆ కంప్యూటర్స్ అనేవి ఎట్లా కనెక్ట్ అయ్యుంటాయి? బ్యాక్ ఎండ్ స్విచెస్. ఇవి లేయర్ 2 స్విచెస్ అన్నమాట. స్విచెస్. సో, ఇక్కడ చూడండి అప్ టు 48 పోర్ట్స్ అంటే ఒక బిల్డింగ్‌లో 48 కంప్యూటర్స్‌కి మనం కనెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇవి స్విచెస్ అంటారు. ఇవి గూడా నెట్వర్కింగ్ డివైసెసే. సో, ఫ్యూచర్‌లో మీరు జాబొచ్చిన తర్వాత యూ విల్ బి వర్క్ ఆన్ రౌటర్స్, స్విచెస్ అండ్ దీస్ ఆర్ ద ఫైర్ వాల్స్. చూడండి ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవి బిగ్ బిగ్ డివైసెస్. ఒక్కొక్కటి 2 క్రోర్స్ కూడా ఉంటుంది ఈ బిగ్ డివైసెస్. డేటా సెంటర్స్‌లో యూజ్ చేస్తారండి. ఓకే. సో, ఇవి స్విచెస్, ఇవి రౌటర్స్, ఇవేంటి ఫైర్ వాల్స్. ఫైర్ వాల్స్ దేనికంటే ఇప్పుడు, ఇప్పుడు ఒక వాచ్‌మెన్ ఉన్నాడు. వాచ్‌మెన్ యొక్క జాబ్ ఏంటి? ఎవరైనా అన్‌ఆథరైజ్డ్ పర్సన్ వస్తే అతన్ని అలో చేయడు. యెస్ ఆర్ నో? రైట్? లైక్ థట్ ఫైర్ వాల్స్ ఆల్సో లైక్ ఎ వాచ్‌మెన్. Yes, yes. ఏదైనా సరే హ్యాకర్స్ ఉంటారు. హ్యాకర్స్ గాని ఏదైనా అన్‌ఆథరైజ్డ్ డేటా గాని వస్తుందంటే బ్లాక్ చేసేస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌లో ఫేస్‌బుక్ యాక్సెస్ ఉండదు. కొన్ని యాక్సెస్ ఉండదు. అంతెందుకు 18+ కంటెంట్ కూడా బ్లాక్ చేసింది రైట్ ఇండియా. సో, ఎలా బ్లాక్ చేస్తారు మొత్తం? దే యూజ్ ఫైర్ వాల్స్. ఈ ఫైర్ వాల్స్‌లో ఆ యూఆర్ఎల్స్, ఆ వెబ్‌సైట్స్, ఆ ఐపీ అడ్రెసెస్ మొత్తం ఇక్కడ బ్లాక్ చేస్తాం. ఓకే. సో, అందుకే చెప్తున్నాను. సో, యూ షుడ్ నో ద నాలెడ్జ్. యూ షుడ్ హావ్ ద నాలెడ్జ్ ఆఫ్ రౌటర్, స్విచెస్ అండ్ ఫైర్వాల్స్. దట్స్ వై ఐ కమ్ అప్ విత్ దిస్ ఇంటర్న్‌షిప్ గైస్. మీకు త్వరగా సెటిల్ అవ్వాలి. మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత సెటిల్ అవుతారు. అంతే. ఈవెన్ మీకు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, మీరు జస్ట్ సపోర్ట్ రోల్‌లో వర్క్ చేస్తే మీరు అక్కడే ఉంటారు. మీ సాలరీ అక్కడే ఉంటుంది అంతే. ఓకే. సో, హ్మ్, నా కజిన్స్ ఉన్నారండి. ఓకేనా. చెప్తున్నాను నేను. దేర్ ఆర్ 12 మెంబర్స్ ఇన్ మై టీమ్. ఐ మీన్ మా కజిన్స్ అందరూ. అందరికి నేనే ట్రైనింగ్ ఇచ్చా ఇనిషియల్‌గా. వితిన్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇతనికి 12 ప్యాకేజ్ ఒకరికి. 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఒకరికి 15,00,000 ప్యాకేజ్ ఒకరికి. ఓకే. సో, ఇంకొకరికి 19,00,000 ప్యాకేజ్. ఓకేనా. సో, ఇట్లా చాలా మందికున్నాయి. చాలా మంది దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్ ఇన్ గుడ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఓకే. సో, ఇలా ఇలా నేను స్కిల్స్ చెప్పి చాలా మందికి జాబ్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇట్స్ మై డ్రీమ్ యాక్చువల్లీ ఇట్స్ మై ప్యాషన్. అండ్ నేను ఇది 2020 లాక్‌డౌన్‌లోనే స్టార్ట్ చేశాను. అప్పుడు లాక్‌డౌన్‌లో చాలా మందికి నా యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేస్తే లాక్‌డౌన్ నుంచే కొన్ని వీడియోస్ ఉండేది. డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ అండ్ అదర్ థింగ్స్ నేను అప్పుడు ఇంకా ఎవాల్యుయేట్ చేయలేకపోయా.
రీసెంట్‌గా నాకి అంతా క్లియర్ అయిపోయింది. సో, అఫీషియల్‌గా అన్నీ స్టార్ట్ చేశా. సో, అఫీషియల్‌గా జెన్యూన్‌గా బయట ఇన్‌స్టిట్యూట్‌లో అన్ని మోసాలు, స్కామ్స్ అన్నీ ఇంత 1000 కట్టించుకొని జస్ట్ వాళ్ళని పట్టించుకోకుండా ఉంటారు. ఇక్కడ అట్లా కాదు. వన్స్ మీరు జాయిన్ అవుతే ఓకే. ఎవ్రీథింగ్ మీకు జాబ్ వచ్చే వరకు మై టీమ్ విల్ వర్క్ ఆన్ ఇట్. ఓకే. టెక్నికల్ నుంచి అదర్ థింగ్స్ వరకు. ఓకే. వితిన్ ద బడ్జెట్, వితిన్ ద లోవర్ బడ్జెట్. ఓకే. సో, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బాగా ఇన్‌స్టిట్యూట్స్ అంటే నెట్వర్కింగ్ కింగ్స్ అని ఉంటుంది. ఎవరికైనా తెలుసా నెట్వర్కింగ్ కింగ్స్? ఓకే. సో, హి ఈస్ మై కొలీగ్. జునిపర్‌లో వర్క్ చేసాం. హి ఈస్ మై కొలీగ్ అతుల్ శర్మ. అండ్ ఆల్సో నెట్వర్కింగ్ రైనోస్ కూడా ఉంటుంది. హి ఈస్ ఆల్సో మై కొలీగ్. ఓకే. బట్ నెట్వర్కింగ్ న్యూస్ ఐ కెన్ సజెస్ట్ ఇట్ బట్ ఇట్ ఈస్ టూ కాస్ట్‌లీ. బట్ హి ఈస్ గుడ్. ఓకే. సో, అట్లా ప్రాక్టికల్‌గా చెప్పే వాళ్ళ కాడ నేర్చుకుంటే అది ఎక్కడైనా సరే నాట్ ఓన్లీ తుంగభద్ర నెట్వర్క్స్ మీరు నేర్చుకోవచ్చు. బయట ఇన్‌స్టిట్యూట్‌లో ఎంతవరకు ప్రాక్టికల్‌గా చెప్తారో నాకు తెలీదు గానీ, నేను ఎక్స్‌పీరియన్స్ అయినంత వరకు ఎందుకంటే నేను కూడా బయటే జాయిన్ అయ్యా డబ్బులు కట్టి. బట్ దే డిడ్న్ట్ టీచ్ ఎనీథింగ్. ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్. ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఐ లెర్న్డ్ ఎ లాట్. సో, ఈ కంటెంట్‌ని ఈ ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి. మంచి మంచి ప్రొఫైల్స్ జాబ్స్ ఉన్నాయి. చాలా మంచి సాలరీస్ ఇచ్చే జాబ్స్ ఉన్నాయి. చాలా మందికి అవేర్‌నెస్ లేదు దీని మీద. అందుకని ఐ వాంట్ టు బ్రింగ్ అప్ దిస్ టు ఎవ్రీవన్ అండ్ చాలామంది నాన్ టెక్నికల్ పీపుల్ కూడా రీసెంట్‌గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో కొట్టారు. మన దాంట్లో సక్సెస్ స్టోరీస్ చూడొచ్చు. చాలా మంది సక్సెస్ స్టోరీస్ నేను పెట్టలేదండి. ఎందుకంటే వాళ్ళు నాకు వీడియో ముందు నేను మాట్లాడలేనండి. నేను యూట్యూబ్‌లో నా వల్ల కాదు అని కొంచెం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! అందుకు వాళ్ళవేం పెట్టలేదనమాట. ఎంతో మందికి జాబ్స్ ఒస్తున్నాయి. ఎందుకు? వాళ్ళ దగ్గర స్కిల్ ఉన్నందుకు. స్కిల్ డస్ మ్యాటర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండే క్యాండిడేట్ కూడా నేనిప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటాం మేము మా కంపెనీలో అమెజాన్‌లో ఉన్నప్పుడు గాని, ఇప్పుడు గాని. 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండే క్యాండిడేట్ కూడా ప్యాకెట్ ఫ్లో తెలీదు. సో, కరెంట్‌లీ ఆర్గనైజేషన్స్ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఎ క్యాండిడేట్స్ హూ ఆర్ హావింగ్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇంతకుముందు 10 ఇయర్స్ బ్యాక్ జస్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్స్ అడిగితే హైర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. మొత్తం మారిపోయింది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళని తీసుకుంటున్నారు. ఓకేనా? సో, ఇక్కడ నేను ప్రాక్టికల్‌గా నేర్పిస్తాను. సో, ఫైర్ వాల్స్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇఫ్ యూ హావ్ మల్టీ వెండర్ విత్ గుడ్ మల్టీ టెక్నాలజీస్ రైట్ రౌటర్ స్విచింగ్ అండ్ ఫైర్ వాల్స్ యూ ఆర్ గుడ్. ఫుల్లీ లోడెడ్ గన్ లాగా. ఎవరైనా వస్తే ఇంక కాల్చి పాడేయడానికి రెడీగా ఉన్నట్టే ఇంగ. అట్లా. సో, మిమ్మల్ని ఈ 2 మంత్స్‌లో ఫుల్‌గా రెడీ చేపిస్తాను విత్ స్కిల్స్ తోటి. సో, ఎనీ టైమ్ ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. మై ప్లేస్‌మెంట్ ఆఫీసర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో, ఇంటర్వ్యూలో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటనేది. ఓకే. సో, ఫైర్ వాల్స్ ఎందుకు అనంటే చెప్పాను గదా! టు డినై ద ట్రాఫిక్ ఏంటి అన్‌ఆథరైజ్డ్ ట్రాఫిక్ ఏదైనా వస్తున్నా, హ్యాకర్స్ ఎవరిని అలో చేయకుండా ఉండాలి. సో, సైబర్ సెక్యూరిటీ అని ఇప్పుడు కొత్తగా అంటున్నారు. ఓకే. కొత్తగా కాదు. సైబర్ సెక్యూరిటీ, సైబర్ అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయి గదా! సో, సైబర్ అటాక్స్ ఎక్కువ జరగడానికి గల కారణం చాలానే ఉన్నాయి. ఓకే. సో, సైబర్ సెక్యూరిటీలోకి మీరు మూవ్ అవ్వాలన్నా యూ షుడ్ నో ద సీసీఎన్ఏ. ఒక డేటా అనేది ఎలా ట్రావెల్ అవుతుంది? ఫస్ట్ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్‌కి డేటా ఎలా ట్రావెల్ అవుతుంది? అందులో ఇన్వాల్వ్ అయ్యే డివైసెస్ ఏమున్నాయి? అని తెలిస్తే ఆ ట్రావెలింగ్ ప్రాసెస్‌లో ఉండే టెక్నాలజీస్ అన్నీ తెలిస్తే దెన్ యూ కెన్ మూవ్ టు సైబర్ సెక్యూరిటీ ఇఫ్ యూ వాంట్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే. అది. సో, అన్నిటికి పునాది మాత్రం ఈవెన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కూడా నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ తెలియాలి. ఎందుకంటే వాళ్ళొక సోర్స్ కోడ్ అనేది సర్వర్‌లో ఉంటుంది. ఆ సర్వర్‌ని యాక్సెస్ చేయాలంటే యూ హావ్ టు డూ ఇంటర్నెట్ ఈ నెట్వర్కింగ్ స్టఫ్ చేయాలి. ఎస్ఎస్హెచ్ చేసి క్లోన్ చేయాలి. ప్యాకేజ్‌ని చేసి డెవలప్ చేయాలి. అన్ని నెట్వర్కింగ్ కమాండ్స్ వాళ్ళకి తెలియాలి. సో, నెట్వర్కింగ్ లేనిది అసలు ఏది లేదు గైస్. ఓకేనా? సో, ఎవ్రీవేర్ వి నీడ్ నెట్వర్క్ ఇంజినీర్. ఓకే. సో, యూ షుడ్ హావ్ ద నాలెడ్జ్ ఆఫ్ రౌటర్ స్విచెస్ అండ్ ఫైర్‌వాల్స్. ఈ ఫైర్‌వాల్‌లో చాలా ఫైర్‌వాల్స్ ఉన్నాయి. ఓకే. సిస్కో ఫైర్‌వాల్స్ ఉన్నాయి. జునిపర్ ఫైర్‌వాల్స్ ఉన్నాయి. చెక్ పాయింట్, ఫార్టినెట్, పాలో ఆల్టో. వీటన్నిటిలో తోపు ఏదయ్యా అంటే పాలో ఆల్టో. మీరు కావాలంటే ఇంటర్నెట్‌లో చెక్ చేయండి. పాలో ఆల్టో ఈస్ ద నంబర్ 1 ప్రొడక్ట్ ఇన్ సెక్యూరిటీ డొమైన్. అందుకే మేము పాలో ఆల్టో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఫ్రమ్ పాలో ఆల్టో టాక్ ఇంజినీర్. డైరెక్ట్‌లీ పాలో ఆల్టో కంపెనీ నుంచే. ఆయన పాలో ఆల్టోలో వర్క్ చేశాడు. సో, పాలో ఆల్టో నుంచే వస్తుంది. సో, నేను జునిపర్‌లో వర్క్ చేశా కాబట్టి జునిపర్, సిస్కో మొత్తం నేను ట్రైనింగ్ ఇస్తాను ప్రాక్టికల్‌గా. ఓకేనా? యాహ్! అది. సో, దీస్ ఆర్ ద జునిపర్ రౌటర్స్. ఓకే. సిస్కో రౌటర్స్ ఉన్నట్టే జునిపర్ రౌటర్స్ ఇలా ఉంటాయి. ఓకే. ఇవి జునిపర్ స్విచెస్. ఇవి జునిపర్ క్యూఎఫ్ఎక్స్ స్విచెస్ అంటే డేటా సెంటర్ స్విచెస్ ఇలా ఉంటాయి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ హార్డ్‌వేర్ డివైసెస్. రేపొద్దున మీరు నెట్వర్క్ ఇంజినీర్ అయ్యాక వీటి మీదనే వర్క్ చేస్తారు. ఓకేనా? ఇవి ఫైర్ వాల్స్. ఓకే. దిస్ ఆల్ అబౌట్ ద కంటెంట్. ఓకే. సో, నౌ యూ అండర్‌స్టూడ్ రైట్ వై నెట్వర్కింగ్? నెట్వర్కింగ్ ఎందుకు? యూ నీడ్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్. ఓకే. సో, ఇక్కడ చూసారు కదా! ఈ ర్యాక్‌లో ఏముంటాయి? ఈ ర్యాక్‌లో యూ విల్ సీ ద డివైసెస్. ఇవే రౌటర్స్. ఇవన్నీ బ్యాక్ ఎండ్ ఎక్కడ కనెక్ట్ అయ్యుంటాయి? సర్వర్స్ కనెక్ట్ అయ్యుంటాయి. సో, ఇవన్నీ డీల్ చేసేదెవరు? ఇవన్నీ కాన్ఫిగరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేసేదెవరు? నెట్వర్క్ ఇంజినీర్స్. ఓకే.
యాహ్! సో, ఇట్లా వెండర్స్ చాలా ఉన్నాయి. సర్టిఫికేషన్స్ చాలా ఉన్నాయండి. సీసీఎన్ఏలో సీసీఎన్ఏ, సీసీఎన్పీ, సీసీఐఏ. నేను చెప్పేదేంటి సీసీఎన్ఏ అసోసియేట్ లెవెల్. కానీ టీచింగ్ మాత్రం మొత్తం ఎక్స్‌పర్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఎందుకంటే ఎన్ఏ లెవెల్‌లో మనకు సిలబస్ బీజీపీ ఉండదు. సో, ఇఫ్ యూ సీ రైట్, గో టు అవర్ వెబ్‌సైట్, క్లిక్ ఆన్ సీసీఎన్ఏ. యూ విల్ సీ ద సీసీఎన్ఏ సిలబస్ హియర్. ఓకే. ఈ సిలబస్ మొత్తం చూసుకోండి. ఇందులో బీజీపీ ఉంటుంది. ఓకే. సిలబస్ ప్రకారం నేను పెట్టలేదు అఫీషియల్‌గా. ఎందుకంటే వేరే ఇన్‌స్టిట్యూట్స్ కానీ ఎవరైనా చూస్తే దే విల్ కంప్లెయింట్ రైట్. సో, లేనిది ఎందుకు టీచ్ చేస్తున్నావని. ఓకే. సో, నేను ఇందులో పెట్టలేదు. యాస్ పర్ సిలబస్ ప్రకారం ఇవన్నీ పెట్టా. కానీ ఇక్కడ నేను బీజీపీ కూడా చెప్తాను. ఓకే. బీజీపీ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. మొత్తం అన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్సే. ఇక్కడున్న సిలబస్‌లో ఎవ్రీథింగ్ ఐ విల్ కవర్డ్ ఇట్. ఈవెన్ ఇది నా ఓన్‌గా డిజైన్ చేసిన కోర్సు విత్ 4 ఫేజెస్. ఫేజ్ 1 నెట్వర్కింగ్ ఫండమెంటల్స్. ఫేజ్ 2 ఫండమెంటల్స్‌లో మొత్తం వస్తుందండి. అసలు ఇప్పుడుంది గదా! ఇక్కడ గూగుల్‌లో ఇది క్రోమ్ గదా! www.tungabhadra.networks.in అని టైప్ చేస్తే అసలు దాని బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది? ఓకే. దాని బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది? మొత్తం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ డీఎన్ఎస్. డీఎన్ఎస్ ప్రాసెస్‌లో అన్నీ తెలుస్తాయి. ఓకే. సో, ఇవన్నీ కంటెంట్ అంతా ఉంటుంది. ఫేజ్ 3 వచ్చేసి ప్రొడక్ట్ ట్రైనింగ్. ఫేజ్ 4 వచ్చేసి రియల్ టైమ్ ప్రాజెక్ట్ విత్ ట్రబుల్ షూటింగ్. యాక్చువల్‌గా ఈ ఫేజ్ 4 స్టఫ్ నేను ఆల్రెడీ ఇందులోనే ఇంక్లూడ్ చేసేసా. ఏదైతే నేను ప్రోటోకాల్ చెప్తున్నానో అక్కడనే ఇంక్లూడ్ చేసేసా. ఓకేనా? అది ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? సో, ఇందులో వెండర్స్ వచ్చేసి వీళ్ళంతా ఎవరు? వెండర్స్. సో, సీసీ, ఎన్ఏ, ఐ అని ఇట్లా లెవెల్స్ ఉంటాయి. ఇది సిస్కో, జునిపర్. సో, ఇందులో టాప్ వచ్చేసి సిస్కో అండ్ జునిపర్ అండి. ఓకే. జునిపర్ అనేది లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒకవేళ మీకు జునిపర్ మీద బాగొస్తే మీరు నోకియా ఈజీగా చేయగలరు. ఓకే. నోకియా ఈజీగా చేయగలరు. అండ్ సిస్కో బాగొస్తే మీరు అరిస్టా బాగా చేయగలరు. ఓకేనా? సో, టాప్ వచ్చేసి సిస్కో, జునిపర్ ఈ రెండిటి మీద మీకు ఫుల్ నాలెడ్జ్ ఉందనుకోండి. మార్కెట్‌లో ఉండే ఏ వెండర్ అయినా సరే మీరు ఈజీగా కాన్ఫిగరేషన్ చేయగలరు. ఓకేనా? అది. ఓకేనా? సిస్కో టాప్ ఎందుకంటే ఎంటర్‌ప్రైజ్‌లో సిస్కో టాప్. ఇప్పుడు మారుతి సుజుకి కార్స్ ఉన్నాయి రైట్? మారుతి సుజుకి ఇండియాలో ఎన్ని ఎన్ని సెగ్మెంట్స్‌లో కార్స్ ఉన్నాయి. ఇప్పటికి మారుతి సుజుకి నంబర్ 1 బికాస్ సేల్స్‌లో. ఈవెన్ అది ఇదేంటి ఆహ్, బిల్డ్ క్వాలిటీ చాలా లో ఉన్న ఏదున్నా సరే సేల్స్‌లో ఎందుకు నంబర్ 1 అంటే చాలా కార్స్ ఉన్నాయి వాటికి. అట్లా సిస్కోలో ఏంటంటే నంబర్ 1 ఎందుకంటే సిస్కో చాలా సెగ్మెంట్స్‌లో చాలా డివైజెస్ ఉన్నాయి వాళ్ళకి. సో, ఎంటర్‌ప్రైజ్ సెగ్మెంట్‌లో సిస్కో ఈస్ తోపు. అలాగే మన సర్వీస్ ప్రొవైడ్ ఎన్వైర్న్మెంట్‌లో జునిపర్ తోపు. అట్లా ఒక్కొక్క సెగ్మెంట్‌లో ఒక్కొక్కటి. సెక్యూరిటీలో పాలో ఆల్టో తోపు అట్లా. కొన్ని ఉన్నాయన్నమాట. సో, అలా. ఓకే. సో, ఇవన్నీ కోర్సెస్. సో, నేను టీచ్ చేసేదేంటి? ఇప్పుడు మన ఇంటర్న్‌షిప్‌లో టీచ్ చేసేదేంటి? సీసీఎన్ఏ, జేఎన్‌సీఐఏ ప్లస్ ఇంకొకటేంటి పాలో ఆల్టో. అలాంగ్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్. ఇదంతా కలిపి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. ఓకే. అండ్ ఈ జునిపర్ ఉంది గదా! ఇక్కడ నేను మీకు 100% సర్టిఫికేషన్ అసిస్టెన్స్ ఇస్తాను. ఏంటంటే 100% మీ చేతులతో మీరు ఓన్‌గా రాస్తారు ఎగ్జామ్. ఓకేనా? ఎవరైనా సరే సర్టిఫికేషన్ ఎలా రాస్తున్నారో అందరికి బయట తెలుసు. బయట డబ్బులిచ్చి రాపిస్తారు. నేనది ఎంకరేజ్ అస్సలు చేయను. ఓకే. మనం జెన్యూన్‌గానే జేస్తాం ఏది జేసినా సరే. సో, జునిపర్ సర్టిఫికేషను జెన్యూన్‌గా మీ ఇంట్లోనే మీ ఓన్‌గా మీరు రాస్తారు. మీ ఓన్‌గా. ఏదైనా సరే మన ఓన్‌గా నేర్చుకొని మనం రాసి సర్టిఫికేషన్ తెచ్చుకుంటే ఆ కిక్కే వేరు గదా! జనరల్‌గా మన ఓన్‌గా. ఓకే. సో, అది అన్నమాట జునిపర్. సీసీఎన్ఏ ప్రొవైడ్ చేయొచ్చు కదన్నా అంటే సీసీఎన్ఏ ఎగ్జామ్ ప్యాటర్నే డిఫరెంట్ బ్రదర్. నేను ప్రొవైడ్ చేశాను గానీ 6 మంత్స్ కావాలి. అందుకే నేను సర్టిఫికేషన్ ఇప్పుడే ప్రొవైడ్ చేయట్లేదు దానికి. ఓకే. సర్టిఫికేషన్ అసిస్టెన్సీ నేను ఇంకా ఇవ్వట్లే. అసిస్టెన్స్ అంటే ట్రైనింగ్ ఇచ్చి దానికి చాలా కావాలి. ఎందుకంటే ఎంత టెక్నాలజీగా ఎంత బాగా మీరు నేర్చుకున్నా ఎగ్జామ్‌లో మీరు క్వెషన్స్ చాలా పెద్దగుంటాయి. చాలా ట్రిక్కీగా ఇస్తాడు క్వెషన్స్ గూడా. సో, డమ్స్ బాగా ప్రిపేర్ అయ్యి చేయాలి. దానికి చాలా ప్రిపరేషన్ కావాలి. ఓకే. దీనికంటే నేను ఆల్రెడీ జునిపర్‌లో వర్క్ చేశాను. ప్లస్ దీనికి నేను కాన్ఫిడెంట్‌గా ఉంటానన్నమాట. ఓకే. ఎందుకంటే ఇట్స్ ఈజీ కంపేర్ టు సీసీఎన్ఏ, జునిపర్ ఈస్ ఈజీ బట్ ఇట్స్ ఈక్వలెంట్. సో, మార్కెట్‌లో గైస్ ఏదైనా ఒక సర్టిఫికేషన్ ఉంటే మీకు మార్కెట్‌లో వాల్యూ ఉంటది. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్‌కి. అండ్ నాన్ టెక్నికల్ నుంచి మూవ్ అవుతున్నారు కదా! వాళ్ళకి. సో, ఇంకొకటేందంటే ఈ జునిపర్ సర్టిఫికేషన్ మీకు 20,000 పడుతుంది. ఎగ్జామినేషన్ ఫీ ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీ. ఈ సీసీఎన్ఏ మీకు 30,000 పడుతుంది. కానీ జునిపర్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే వాడు ఒక ఎగ్జామ్ పెడతాడు. ఆ ఎగ్జామ్ జాన్వరికంతా ఎండ్ అయిపోతుంది. ఓకే. ఈ జాన్వరి తర్వాత మళ్ళీ ఆ ఆపర్చునిటీ ఉంటుందో ఉండదో తెలీదు. ఎగ్జామ్ కోడ్ చేంజ్ అయిపోతుంది. సో, జాన్వరి లోపు మీరు చేసుకుంటా అంటే చేసుకోండి. ఎంత హి ఈస్ గివింగ్ రూ. 15,000 డిస్కౌంట్. నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకొక ఎగ్జామ్ పెడతా. ఆ ఎగ్జామ్ గాని మీరు పాస్ అయితే యూ విల్ గెట్ $175 డిస్కౌంట్. అంటే ఆల్‌మోస్ట్ రూ. 15,000 మీకొస్తుంది. జస్ట్ రూ. 5,000లో మీకు టెక్నికల్ సర్టిఫికేషన్ ఉంటుంది ఫ్రమ్ జునిపర్. యూ విల్ గెట్ ఎ టెక్నికల్ సర్టిఫికేషన్ ఫ్రమ్ జునిపర్ విత్ 3 ఇయర్స్ వాలిడిటీ ఉంటుంది.
ఓకేనా? యుటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోకండి. ఓకేనా? సో, అది అందుకే ఇంటర్న్‌షిప్ తీసుకోండి. సో, ఇంటర్న్‌షిప్‌లో సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఫీ మాత్రం మీరే పే చేసుకోవాలి. నేను ట్రైనింగ్ ఇస్తాను. నేను జునిపర్ ట్రైనింగ్ ఇస్తాను. ఓకే. సీసీఎన్ఏ ట్రైనింగ్ ఇస్తాను. పాలో ఆల్టో ట్రైనింగ్ ఇస్తాను. ఈ సర్టిఫికేషన్ మీరు చేయాలనుకుంటే నేను ఎగ్జామ్ పెడతాను. మీరు ఎగ్జామ్‌లో పాస్ అయితారు. అండ్ $775 వస్తుంది. ఆ డాలర్స్ వౌచర్ యూజ్ చేసి యూ కెన్ యూ నో రైట్ ఎన్ ఎగ్జామ్. సో, ఎగ్జామ్ రాసిన 30 డేస్‌లో మళ్ళీ కంప్లీట్ చేసుకోవాలి. 30 డేస్ అంటే వితిన్ త్వరగానే చేసుకోవాలి మీరు. ఓకేనా? ఈ జునిపర్ క్లాసెస్ మాత్రం ఓన్లీ సాటర్‌డే అండ్ సండేస్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? అది. సో, అట్లనమాట. జస్ట్ 12 అవర్స్‌లో అయిపోతుంది. వెరీ ఈజీ. ఓకేనా? ఇది ఎప్పుడు అలో చేశానంటే సీసీఎన్ఏ కోర్స్ ఒక 2 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత లేదా 1 వీక్ సీసీఎన్ఏ కోర్స్ ఒక 1 వీక్ కంప్లీట్ అయిన తర్వాత ఐ విల్ అలో యూ టు జాయిన్ జేఎన్‌సీఐఏ. ఓకేనా? అది. సో, అది. సో, అదనమాట. సో, దీస్ ఆర్ ద సర్టిఫికేషన్స్ పార్ట్. ఓకే. ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమేముంటాయి? సో, నెట్వర్క్ ఇంజినీరింగ్ డేటా సెంటర్స్ చూసారు కదా! డేటా సెంటర్ ఇలా ఉంటుంది. అందులో రౌటర్స్, స్విచెస్ ఉంటాయి. అందులో మనం వర్క్ చేయాలి. కేబుల్ కనెక్టివిటీ గానీ, కన్సోల్‌తో లాగిన్ అయ్యి, ఫస్ట్ టైమ్ డివైస్ కొన్నప్పుడు అందులో కాన్ఫిగరేషన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఇట్లా డేటా సెంటర్‌లో యూ విల్ బి బిగ్ యూ విల్ వర్క్ యాస్ ఎ నెట్వర్క్ ఇంజినీర్. ఇదొక రోల్ ఉంటుంది. అండ్ నేను స్టార్టింగ్‌లో ఇది నేనండి. ఓకే. చూస్తున్నాం కదా! 2016లో ఏపీఎస్ఎఫ్ఎల్ అని ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్‌కి వర్క్ చేశానండి. వైజాగ్‌లో ఉండే డేటా సెంటర్ ఇది. 2016లో. సో, ఇవన్నీ సర్వర్స్ దీని బ్యాక్ ఎండ్ ఏఎస్ఆర్ 9కేస్ అట్లా చాలా ఉంటాయి. ఓకే. ఇదనమాట. సో, నెక్స్ట్ నెట్వర్క్ అనలిస్ట్. ఓకే. నెట్వర్క్ అనలిస్ట్ అంటే ఏదైనా సరే ఒక సర్విస్ ప్రొవైడ్ ఎన్వైర్న్మెంట్ గాని, ఏదైనా గాని సో, ఇట్స్ ఆల్ ఎ గుడ్ రోల్. సో, యూ నీడ్ టు అనలైజ్ వాట్ డివైసెస్ యూ నీడ్. స్విచెస్ ఏం కావాలి? రౌటర్స్ ఏం కావాలి? సో, ఏమేమి కాన్ఫిగర్ చేయాలి? సో, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు అనలైజ్ ఇట్ అండ్ యూ నీడ్ టు కాన్ఫిగర్ ఇట్. యూ నీడ్ టు మెయింటైన్ ఇట్. సో, నెట్వర్క్ అనలిస్ట్ అనేది అనదర్ రోల్. ఓకే. అండ్ నాక్ ఇంజినీర్ కామన్‌గా ఆల్ ఫ్రెషర్స్ విల్ గెట్ దిస్ రోల్. ఇప్పుడు కరెంట్‌లీ నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు 80% పీపుల్ వీళ్ళే. ఎల్1 సపోర్ట్‌లో ఉంటారు. వాళ్ళకి ఎక్కువ యాక్సెస్ ఉండదు. బట్ ఫ్రెషర్స్‌కి ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు జాయిన్ యాస్ ఎ నాక్ ఇంజినీర్. నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్. సో, ఒక డేటా సెంటర్‌లో థౌసండ్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి. లాక్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి. ఆ డివైస్ ఏది ఫెయిల్ అయింది? ఎక్కడ ఏం ఫెయిల్ అయిందని కనుక్కోవాలంటే మనం ఎళ్లి చూడలేం గదా! సో, ఇక్కడ ఒక మానిటర్ రూమ్ లాగా ఇక్కడ ఒకటుంటుంది బిగ్గెస్ట్ రూమ్. సో, ఇక్కడ మానిటరింగ్ టూల్స్ యూజ్ చేస్తారు. ఏదైనా డివైస్ ఫెయిల్ అయితే ఇక్కడ మనకు ఒక టికెట్ రైజ్ అయితుంది. రెడ్ అలర్ట్ వస్తుంది. ఓకే. సో, దాన్ని బేస్ చేసుకొని యూ విల్ వర్క్ ఆన్ ఇట్ విత్ ద ఫీల్డ్ ఇంజినీర్ టు రిజాల్వ్ ద ఇష్యూ. ఓకేనా? అదొక రోలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్1 నెట్వర్క్ ఇంజినీర్. బేసిక్‌గా ఫ్రెషర్స్‌కొచ్చే రోల్ ఇది. ఓకే. సో, అన్ని డిపార్ట్‌మెంట్‌లో ఎంఎన్‌సి కంపెనీస్ కానీ, ఎక్కడైనా గాని సో, ఇట్లా బేసిక్‌గా ఎల్1 నెట్వర్క్ ఇంజినీర్ అంటే జనరల్‌గా బేసిక్ కాన్ఫిగరేషన్స్ మీరు చేస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి? ఒక హాస్పిటల్ కానివ్వండి, లేదంటే బిగ్ ఆర్గనైజేషన్ ఏదైనా గానివ్వండి, అందులో చాలా రౌటర్స్, చాలా స్విచెస్, వైర్‌లెస్ డివైసెస్ అన్నీ ఉంటాయి. అవన్నీ కంట్రోల్ చేసి, యాక్సెస్ చేసే పర్సనే అడ్మినిస్ట్రేటర్. అన్నీ కంట్రోల్ చేస్తాడు. సో, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు వర్క్ యాస్ ఎ నెట్వర్క్ అడ్మిన్ యాస్ వెల్. ఓకే. ఇంకొకటి నెట్వర్క్ ఇంజినీరింగ్ సర్వీస్ ప్రొవైడర్. సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏంటి? యాక్ట్, సిఫి, టాటా కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ బీఎస్ఎన్ఎల్ ఇవన్నీ ఏంటి సర్వీస్ ప్రొవైడర్స్. గైస్ సర్వీస్ ప్రొవైడర్‌లో కానీ మీకు జాబ్ వస్తే అస్సలు వదులుకోకండి. అది ఫీల్డ్ ఇంజినీర్ అయినా సరే. ఎందుకంటే సర్వీస్ ప్రొవైడ్ ఎన్వైర్న్మెంట్‌లోనే మీరు చాలా నేర్చుకుంటారు. చాలా అంటే చాలా నేర్చుకుంటారు. ఆఫీస్ ఎన్వైర్న్మెంట్‌లో మీరు ఏదైనా నేర్చుకున్నా కూడా చాలా తక్కువ. ఫీల్డ్‌లోనే ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. బై మిస్టేక్ ఫ్రెషర్స్‌కి కానీ ఫ్రెషర్స్‌కి ఎస్పెషల్లీ ఫీల్డ్ ఇంజినీర్‌గా సర్వీస్ ప్రొవైడ్ ఎన్వైర్న్మెంట్‌లో వస్తే అస్సలు వదులుకోకండి. ఒక 1 ఇయర్ కష్టపడిన తర్వాత మీ లైఫే చేంజ్ అయిపోతుంది. ఓకే. సో, అది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వెండర్స్. సిస్కో, పాలో ఆల్టో, జునిపర్, ఫార్టినేట్, మాక్రోటిక్ ఇవన్నీ ఏంటి డివైజెస్ వీఎంవేర్, సోఫోస్ సెక్యూరిటీ డివైజెస్ ఇవన్నీ యూటీఎమ్స్. ఫైర్ వాల్స్ ఇట్లా చాలా ఉన్నాయి. సో, హైలైట్ ఏందంటే హెచ్‌పీ కంపెనీ ఉంది గదా! హావ్లెట్ ప్యాకర్డ్ ఈ హెచ్‌పీ కంపెనీ జునిపర్‌ని కొనేసిందండి 1 ఇయర్ బ్యాక్. ఓకే. సో, ఈ హెచ్‌పీ కంపెనీ జునిపర్‌ని కొనేసింది. నౌ హెచ్‌పీ రౌటర్స్ కూడా ఉండే సర్వర్స్ రౌటర్స్. నౌ దే ఆర్ కమింగ్ అప్ విత్ బిగ్ డివైసెస్. సో, చూడాలి ఎలా అవుతుందో మరి. ట్రాన్సిషన్ ఇంకా జరగలేదు. బట్ అవుతుంది. సో, అది. సో, ఇలా చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. అందుకే మీరు త్వరగా సెటిల్ అవ్వచ్చు. అమెజాన్‌లో గాని, మైక్రోసాఫ్ట్‌లో గాని, ఓకే. గూగుల్‌లో గాని, ఓకే. సో, ఈజీగా మీరు సెటిల్ అవ్వచ్చు. ఇన్ దిస్ టెక్నాలజీ. ఎందుకంటే గూగుల్ క్లౌడ్ ఉంది. జీసీపీ గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ రైట్. సో, ఏడబ్ల్యూఎస్ గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్, ఒరాకిల్‌లో ఓసీఐ, ఏడబ్ల్యూఎస్ ఎలానో ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అదుంది. ఆ తర్వాత ఐబీఎం ఉంది. ఐబీఎం క్లౌడ్. సో, ఇట్లా క్లౌడ్స్‌లో మీరు ఇట్లా ప్రొడక్ట్ బేస్‌లో జాయిన్ అవ్వాలి అంటే, మీకు ఈ నెట్వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే, ఆ డేటా సెంటర్స్‌లో మొత్తం యూజ్ చేసేదేంటి ఈ డివైసెసే కదా!
ఓకే. ఒక ప్రోడక్ట్ బేస్‌లో ఈజీగా సెటిల్ అయిపోవచ్చు మీరు. ఓకేనా? యాహ్! సో, వాట్ ఈస్ క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్? క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్ అంటే ఏం లేదండి. ఓకే. క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్ అంటే ఈ క్లౌడ్స్‌లో ఉండే నెట్వర్క్ ఇంజినీరే క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్ అంతే ఏం లేదు. అక్కడ రౌటర్స్, స్విచెస్ ఉంటాయి. ఏమంటే కొంచెం డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. అవి చేస్తారు. సో, అన్ని థౌసండ్స్ ఆఫ్ డివైసెస్‌ని మాన్యుయల్‌గా మీరు కాన్ఫిగర్ చేయలేరు కదా! సో, దే యూజ్ ఆటోమేషన్. కరెంట్‌లీ ఐ యామ్ వర్కింగ్ యాస్ ఎ network automation engineer. You can call it as a cloud network engineer, whatever it is. Senior NDA. Generally in cloud platforms they call network development engineer. Okay, I'm the senior NDA guy. Okay, so ఏంటంటే we used to do lot of stuff. Okay, not only this stuff. So development projects ఉంటాయి. సో ఆటోమేషన్ పైథాన్ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి ఇంకా చాలా అడ్వాంటేజ్. సో సూన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ నెట్వర్క్ ఆటోమేషన్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఇది 2016లో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డివైస్ ఏఎస్ఆర్ 903. ఇదొక 4,00,000 ఉంటుంది అప్పట్లోనే. ఇది ఏఎస్ఆర్ 920 ఇదొక 3,00,000 ఉంటుంది. ఇది 1 క్రోర్ ఉంటుంది డివైస్. సో వాట్ ఐ యూజ్డ్ టు డూ, ఐ యూజ్డ్ టు లాగిన్ దీస్ డివైసెస్ త్రూ కన్సోల్ అండ్ నీడ్ టు కాన్ఫిగర్. అప్పట్లోది పిక్ ఇది. ఓకే. యాహ్! సో ఇదన్నమాట రోల్స్. సో దిస్ అమెజాన్ డేటా సెంటర్ పిక్. ఓకే. సో ఇదన్నమాట గైస్. దిస్ ఈస్ ద ఎంటైర్ యూనో బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అబౌట్ టెక్నాలజీ. నా గురించి నేను చెప్తాను చూడండి. ఎందుకంటే కొంతమందికి ఫీల్డ్ ఇంజినీర్‌గా జాబ్ వస్తే కొంచెంమంది చాలా డిసప్పాయింట్ అవుతారు. నో, యూ షుడ్ నాట్ డిసప్పాయింట్. సో నేను ఫస్ట్ ఐ డిడ్ ఏ ఫీల్డ్ ఇంజినీర్ జాబ్ ఫర్ 4 ఇయర్స్. ఓకే. ఎవరికైనా జాబ్ ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా జాబ్స్ వస్తాయి అబ్బాయిలకు గాని ఎవరికైనా సరే. ఫీల్డ్ ఇంజినీర్ ఎక్కువ అబ్బాయిలకొస్తాయి. ఓకే. సో వస్తే ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. సో ఫీల్డ్ ఇంజినీర్‌లో రియల్‌గా నువ్వు డివైసెస్ చూస్తావు. కనెక్ట్ చేసి కాన్ఫిగరేషన్ చేస్తావు. ఫ్రెషర్‌గా అబ్బాయిలకి. ఓకే. ఫీల్డ్ ఇంజినీర్ గదా! సాలరీ ఇది తక్కువనే ఉంది కొంచెం అని అనుకోవచ్చు. బట్ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ మీ దెన్ యూ కెన్ డిసైడ్. ఫోర్స్ ఏం లేదు మీ ఇష్టం. ఓకేనా? సో, మొత్తం ఫీల్డ్ ఇంజినీర్ జాబ్స్ ఏమి ఉండవండి. చాలా జాబ్స్ ఉంటాయి. ఓకే. నెట్వర్కింగ్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. జస్ట్ టెల్లింగ్ యూ. ఓకే. నేను ఫీల్డ్ ఇంజినీర్‌గా ఒక 4 ఇయర్స్ వర్క్ చేశా. చూడండి. దిస్ ఈస్ మీ. ఇవేంటివి డీడబ్ల్యూఎం డివైసెస్. నేను చెప్పాను గదా! అప్పుడు. సో, ఫస్ట్ ర్యాక్‌లు ఇక్కడ ఉన్నాయా? ఈ ర్యాక్స్‌లో ఇవన్నీ ఈ రౌటర్స్, డీడబ్ల్యూఎంస్ ఇన్‌స్టాల్ చేసి బిఫోర్ కేబులింగ్, ఆఫ్టర్ కేబులింగ్. సో, ఆఫ్టర్ అంతా నీట్‌గా ఇన్‌స్టాల్ చేసి ఇట్లా నీట్‌గా రౌటింగ్ చేసేవాడిని. ఇవి కాన్ఫిగర్ చేసి మొత్తం చేసేవాడిని నేనే. సో, అందుకే ఫీల్డ్‌లో ఉన్నందుకు ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో, అవన్నీ మీకిప్పుడు నేను షేర్ చేస్తాను. సో, ఇట్లా 4 ఇయర్స్ నేను ఫీల్డ్ ఇంజినీర్‌గా వర్క్ చేసిన తర్వాత నాకింక విసుగొచ్చేసింది. ఇంక ఫీల్డ్ ఇంజినీరా ఏంటి ఆఫీస్ ఎన్వైర్న్‌మెంట్ ఉండాలి గదా! అని. అప్పుడే నేర్చుకున్నా గదా! సో, నా డ్రీమ్ కంపెనీ వచ్చి ఇన్ఫోసిస్ అండి. ఎందుకంటే ఒకసారి ఇంటర్వ్యూకెళ్ళింటే ఆ బిగ్ క్యాంపస్ చూసి షాకయ్యా. వావ్! ఎంత బావుంది, ఎంత బావుంది అంతా నీట్‌గా. చాలా పాష్‌గా ఉన్నారు. చాలా నీట్‌గా వావ్! అని నేను ఇన్ఫోసిస్ క్యాంపస్ చూసి ఫ్లాట్ అయిపోయా. సో, ఫైనల్లీ ఇన్ఫోసిస్‌లో జాబొచ్చింది. వచ్చిన తర్వాత చూస్తే మళ్ళీ అక్కడ ఇంటర్నల్‌గా ప్రాజెక్ట్స్‌కి మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. అంత కష్టపడి ఇంటర్వ్యూ ఇస్తే జాయిన్ అయిన తర్వాత సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో మళ్ళీ క్లయింట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకే. ఆ క్లయింట్ ఇంటర్వ్యూస్ 3 మంత్స్ అయింది నాకు నెట్వర్కింగ్ ప్రాజెక్ట్స్ లేవు. ఇది హైదరాబాద్ పోచారం క్యాంపస్. నథింగ్. నో ప్రాజెక్ట్స్. సో, నేనేం చేశాను ఇంకా నాకు నచ్చలేదనమాట. అక్కడ అంతా ఫ్రెండ్స్ జతయ్యారు. అది కూర్చొని బాతకాని పెట్టడం, టైమ్ పాస్ చేయడం అంతే. బెంచ్‌లో ఉన్నామప్పుడు. తర్వాత 3 మంత్స్ తర్వాత ఒక ప్రాజెక్ట్ వచ్చింది. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాజెక్ట్. జస్ట్ జనరల్ ప్రాజెక్ట్. ఇంకోటేందంటే వాళ్ళు సాప్ డొమైన్‌లో అసైన్ చేశారు నన్ని. సాప్‌లో నేను యాక్సెప్ట్ చేయలేదు. నాది నెట్వర్కింగ్ డొమైన్. సాప్ ఏంటి భయ్యా అని ఇంగ మేనేజర్‌కి చెప్పా. లేదు మీకు రెడ్ అలర్ట్ ఇస్తాం. అది ఇస్తాం, ఇది ఇస్తాం. ఏదైనా ఇచ్చుకోండి. నాకు అన్‌రిలేటెడ్ టెక్నాలజీ నేను ఎలా వర్క్ చేస్తానని చెప్పా. కట్ చేసి చూస్తే రెడ్ అలర్ట్ ఏమి ఇవ్వలేదు. స్కిల్ నాట్ మ్యాచ్ అని చెప్పేసి నెక్స్ట్ వేరే ప్రొఫైల్‌కి మ్యాచ్ చేశారు. ఏదో ఒకటి కదా అని చేశా. ఏదో ఒక నాకు నచ్చలే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈడుంటే ఇట్లే ఉండిపోతా అని 7 మంత్స్ జస్ట్ 7 మంత్స్ వర్క్ చేశా. వర్క్ చేసి ఇంకెప్పుడు కూడా సర్వీస్ బేస్ కంపెనీస్‌లో వర్క్ చేయకూడదని డిసైడ్ అయిపోయా. ఎందుకంటే అంత పిచ్చి నాకు నెట్వర్కింగ్ అంటే. అందుకే ఫీల్డ్‌లోకెళ్ళా నేనింగ. అక్కడి నుంచి నేను నా ఐ గాట్ ఎ జాబ్ ఇన్ జునిపర్. యాస్ ఎ టాక్ ఇంజినీర్. అప్పటికి నాకు జునిపర్ వెండర్ అంటే ఏందో తెలీదు. టాక్ ప్రొఫైల్ అంటే ఏందో తెలీదు. టాక్ ఈస్ ద హైయెస్ట్ ప్రొఫైల్ అండి. టాక్ ఈస్ ద హైయెస్ట్ ప్రొఫైల్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ మొబైల్ ఫోన్ కొన్నారనుకోండి. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీరు సర్వీస్ సెంటర్‌కెళ్తారు గదా! అట్లా ఈ రౌటర్స్ ఈ బిగ్ డివైసెస్ ఇందులో కాన్ఫిగర్ చేసే ప్రోటోకాల్స్ ఏ ఇష్యూస్ వచ్చినా సరే మనం టికెట్ ఎవరికి రైజ్ చేస్తాం? టాక్ ఇంజినీర్. టాక్ ఇంజినీర్ ఇస్ ద ఎక్స్‌పర్ట్. నేను 4.5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు టాక్ ఇంజినీర్‌గా. ఓకే. సో, టాక్ ఇంజినీర్‌గా ప్రపంచంలో చాలా కంట్రీస్ ఉంటాయి. అందులో అందరూ ఇవి కొంటారు. డిఫరెంట్ కంట్రీ పీపుల్‌తో మాట్లాడతారు. సో, కమ్యూనికేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ డిఫరెంట్ టోపాలజీస్ ఒక్కొక్కరు సర్వీస్ ప్రొవైడ్ ఎన్వైర్న్మెంట్, ఎంటర్‌ప్రైజ్ ఎన్వైర్న్మెంట్, డేటా సెంటర్ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఈ డివైసెస్‌ని యూజ్ చేస్తారు. వాళ్ళకి ఇష్యూ వస్తే వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎక్స్‌ప్లెయిన్ చేసి మనం ఆ ఆర్కిటెక్చర్‌ని అర్థం చేసుకొని రిజాల్వ్ చేస్తామన్నమాట ఇష్యూస్‌ని. సో, మీకు ఒకవేళ టాక్ ఇంజినీర్‌గా జాబ్ వస్తే యూ ఆర్ బ్లెస్డ్ విత్ థట్. ఓకే.
ప్లీజ్ డు నాట్ మిస్ ఇట్. టాక్ ఇంజినీర్ ఈస్ ద హైయెస్ట్ రోల్ ఇన్ నెట్వర్కింగ్ డొమైన్. కానీ చాలా ప్రెషర్ ఉంటుంది. ఉన్నా పర్లేదు ఒక 2 ఇయర్స్ వర్క్ చేసి బయటికి రండి. ఓకే. చాలా అంటే చాలా నేర్చుకుంటారు. ఓకే. అది. సో, ఐ వర్క్డ్ యాస్ ఎ టాక్ ఇంజినీర్ ఇన్ జునిపర్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ మూవ్డ్ టు నోకియా. సో, నోకియా అంతా లాక్‌డౌన్‌లో జరిగింది కాబట్టి ఇక్కడ పిక్ లేదు. ఓకే. అక్కడ ఒక 2 ఇయర్స్ వర్క్ చేసి దెన్ ఐ మూవ్ టు అమెజాన్. అమెజాన్ తర్వాత నౌ ఐ యామ్ వర్కింగ్ ఇన్ ఆర్కల్. ఓకే. యాహ్! సో, అది అమెజాన్ ఈస్ గుడ్ యార్. వావ్! సో, అమెజాన్‌లో మాత్రం సూపరుంటుందసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్. కానీ నా టీమొచ్చేసి నెట్వర్కింగ్ టీమ్ ఆప్స్‌టెక్ ఐటీ. నేను కామర్స్ చూసేవాడిని. అన్నీ మనం ఏదైనా మీరు ఆర్డర్ చేస్తే వస్తాయి గదా! ఎక్కడి నుంచో వేర్ హౌసెస్ నుంచి అక్కడ నెట్వర్కింగ్ డివైసెస్ ఉంటాయి. అవన్నీ డేటా సెంటర్స్ కనెక్ట్ అవుతాయి. అలా ప్రపంచంలోనే మొత్తం అమెజాన్ వేర్ హౌసెస్ 1200 ప్లస్ ఉంటాయి. అవన్నీ మేమే కంట్రోల్ చేసేవాళ్ళం. సో, అక్కడేంటంటే అక్కడ కొంచెం మేనేజర్స్ కొంచెం రేసిజం చూపిస్తే వి డోంట్ లైక్ ఇట్. అందుకే టీమ్ 40 మెంబర్స్ లెఫ్ట్ అయ్యాం. ఓకే. సో, అది రీజన్. సమ్ రీజన్స్ మనకాడ స్కిల్ ఉండి మన దగ్గర మ్యాటర్ ఉందనుకోండి. సో, వి ఎక్స్‌పెక్ట్ సమ్ ప్రమోషన్స్ అండ్ అదర్ స్టఫ్ రైట్? సో, ఇట్ ఈస్ నాట్ హ్యాపెండ్ ఫర్ లాస్ట్ 2 ఇయర్స్ ఫర్ అదర్స్ యాస్ వెల్. సో, మనకేంటంటే కెరీర్‌లో రెండే 2 ఉండాలండి. ఒకటి కెరీర్ గ్రోత్, ఇంకొకటి ఫైనాన్షియల్ గ్రోత్. సో, ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది వెన్ యూ మూవ్ టు అదర్ కంపెనీ. కెరీర్ గ్రోత్ అంటే ఏంటి? ఎవ్రీ 2 ఇయర్స్‌కి కంపల్సరీ ఒక కంపెనీ మారాలి. అంటిల్ యూ సెటిల్ ఇన్ ఎ గుడ్ కంపెనీ. ఓకే. లేదంటే ఒకే కంపెనీలోనే వర్క్ చేస్తున్నా డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌లోకి మూవ్ అవ్వాలి. ఎందుకంటే ఒకే ప్రాజెక్ట్‌లో ఉంటే మీరేం నేర్చుకోరు. అదే ఉంటుంది. అదే కథ, అదే వర్కే. సో, యూ హావ్ టు మూవ్ డిఫరెంట్ టీమ్స్ వితిన్ ద ఆర్గనైజేషన్ ఆర్ ఎల్స్ యూ హావ్ టు మూవ్ టు అదర్ కంపెనీ టు లెర్న్ ద స్టఫ్. నాకున్న 11 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను 8 కంపెనీస్‌లో వర్క్ చేశా. ఇక్కడ ఎన్నున్నాయి చూడండి. ఇక్కడ ఒక ఫస్ట్ ఎన్‌ఐటీ టెక్నాలజీస్ తర్వాత ఫాస్ట్ లైన్ ఇన్ఫర్మేషన్ అని స్టార్టప్ కంపెనీ అది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఈస్ ద థర్డ్ కంపెనీ. ఆ తర్వాత జునిపర్ ఫోర్త్. ఆ తర్వాత నోకియా ఫిఫ్త్. అమెజాన్ సిక్స్త్. నౌ సెవెంత్. 7 కంపెనీస్‌లో వర్క్ చేశాను నేను. ఓకే. అలా. ఓకే. సో, థిస్ ఈస్ మై ఎంటైర్ కెరీర్ అండి. సో, నా సాలరీ స్టార్టింగ్ వచ్చేసి రూ. 8,000. 10,000 అయితే డిస్‌కనెక్షన్ అయ్యి అన్నీ రూ. 8,000 అప్పట్లో. కరెంట్‌లీ నేను ఓపెన్‌గా చెప్తున్నాను. మంత్లీ నా టాక్సే రూ. 75,000 కట్ అవుతుంది పర్ మంత్. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ మై సాలరీ బట్ పర్ మంత్ రూ. 75,000 ఓన్లీ ఇన్‌కమ్ టాక్సే డిడక్ట్ అవుతుంది. ఓకే. అన్ని హోమ్ లోన్ ఎక్స్‌క్లూజన్ అన్నీ పెట్టుకున్నా కూడా. ఓకే. సో, దట్స్ ద థింగ్. సింపుల్‌గా చెప్పాలంటే 40 ఎల్‌పీఏ ఏసుకోండి. ఇది ఓన్లీ ఫిక్స్డ్ పే. ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్‌లో మళ్ళీ షేర్స్ ఉంటాయి. అవి ఇంకా ఎక్కువుంటాయి. ఓకేనా? సో, అంతెందుకు రీసెంట్‌గా బిఫోర్ జాయినింగ్ ఇన్ ఆర్కల్ ఐ గాట్ ఎ ఆపర్చునిటీ విత్ గూగుల్. బట్ గూగుల్‌లో ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది చాలా లేట్‌గా జరుగుతుంది. సో, ఆలోపు నేను జాయిన్ అయిపోయా కాబట్టి ఐ డిడ్న్ట్ జాయిన్ గూగుల్. సో, యాహ్! సో, అక్కడ 1,00,00,000 ప్యాకేజ్. సో, నెట్వర్క్ ఇంజినీర్ డొమైన్‌లో 1,00,00,000 అనే కాదండి 2,00,00,000, 3,00,00,000 కూడా వస్తాయి. సో, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్. ఏదో ఇవన్నీ చెప్పి మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి కాదు గానీ ఇక్కడ లైవ్‌లో నా పిక్స్ చూపిసి చెప్తున్నా. ఇక్కడ చూడండి ఇది ఒక 10 ఇయర్స్ బ్యాక్ 2014లో వర్క్ చేసినా నేను. ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఇది, 10 ఇయర్స్ బ్యాక్ ఇది. 10 ఇయర్స్ బిఫోర్, 10 ఇయర్స్ ఆఫ్టర్. యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఓకే. ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ. ఓకే. సో, దట్ ఈస్ ద సక్సెస్ రైట్? సో, అది. సో, నాలాగానే అందరికి అప్రోచ్ తెలియదు కాబట్టి అందరికి ఇది చెప్పి అందరి లైఫ్‌లో ఒక సక్సెస్‌ఫుల్ జర్నీ చూడాలని అనుకుంటున్నా నేనంతే. ఓకే. ఐ వాంట్ టు గివ్ ఆల్ ద నాలెడ్జ్ టు యూ. అండ్ ఇది హెల్ప్‌ఫుల్ అయ్యి మీ అందరికి అట్‌లీస్ట్ ఒక గుడ్ ఆర్గనైజేషన్‌లో, గుడ్ కంపెనీలో జాబ్ వస్తే దెన్ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్‌లో. ఓకే. ప్రతి ఒక్కరికి అది అమ్మాయైనా, అబ్బాయైనా ఒక ఎంటైర్ ఫ్యామిలీనే బాగుపడుతుంది. సో, 10 ఇయర్స్ బ్యాక్ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్. మా నాన్న ఒక జస్ట్ ఆటో డ్రైవర్ అంతే. ఏం లేదు. నౌ ఐ హావ్ మై ఓన్ హౌస్. ఐ హావ్ మై ఓన్ కార్. ఎవ్రీథింగ్. ఓకే. సో, దట్ ఈస్ ద సక్సెస్. సక్సెస్ ఈస్ ద బెస్ట్ రివెంజ్. ఓకే. ఫర్ ఎవ్రీవన్. ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవ్రీవన్. సక్సెస్‌తోనే మాట్లాడాలి. వాళ్ళిదన్నారు, వీళ్ళిదన్నారు. అందరూ ఇప్పుడు ఉంటారు. మీకు జాబ్ వచ్చిందనుకోండి. మీరు కొంతమందికి పేరు గూడా పలకనికి రాదు ఆ కంపెనీ పేరు. కానీ ఆ కంపెనీ చాలా పెద్ద కంపెనీ అయ్యుంటుంది. ఈ కంపెనీ అదే టీసీఎస్ అనుకోండి. అది టీసీఎస్‌లో నీకిచ్చే 35,000 సాలరీయే. ఓహ్! టీసీఎస్సా అంటారు. అంతెందుకు మీరు ఊర్లో ఉన్నారు గదా! ఊర్లో ఉండి బయటికెళ్ళండి. హైదరాబాద్‌కొచ్చి ఏదో ఒక జాబ్ చేస్తానండి. అబ్బాయి హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాడు. మీరు టీ షాప్‌లో పని చేస్తున్నారా? హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నా అంటారు. దట్ ఈస్ ద థింగ్. సో, ఏంటంటే బయట వాళ్ళని పట్టించుకోకండి జనరల్లీ. నో వన్ విల్ ఫీడ్ యూ. ఓకే. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఫ్రెషర్స్‌కండి. ఓకే. జాబొస్తే బంధువులు ఎలా అనుకుంటారు ఫీల్డ్ ఇంజినీర్ అసలు ఎవరికీ ఏం డిస్క్లోజ్ చేయకండి. మీ వర్క్ మీరు చేసుకోండి నిజాయితీగా. కష్టపడేది ఏదైనా సరే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్. సో, సబ్జెక్ట్ నేను ఓపెన్‌గా చెప్తున్నాను. సో, ఫీల్డ్ ఇంజినీర్‌గా వర్క్ చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఏం మాట్లాడినా. ఓకే. ఒకవేళ మీకు బ్యాక్‌గ్రౌండ్ బాగున్నా సరే కూడా. సో, ఫీల్డ్ ఇంజినీర్‌గా వద్దు అనుకుంటే యాహ్! వెయిట్ ఫర్ సమ్ టైమ్.
ఇంకా ఇంకా వర్క్ చేయండి. చాలా మందికి మంచి మంచి జాబ్స్ కూడా వస్తున్నాయి. ఓకే. ఎందుకంటే కొంతమందికి జాబ్ నీడ్ అనేది ఇంపార్టెంట్. సో, వచ్చిన ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. ఓకే. సో, యాహ్! అది. సో, 90% ఓన్లీ 10% ఫీల్డ్ ఇంజినీర్ జాబ్స్ కొట్టారు మన దాంట్లో. మిగతా వాళ్ళందరూ మంచి గుడ్ ప్యాకేజ్‌తో కొట్టారు. ఓకే. అది. సో, సాలరీ వచ్చేసి మినిమమ్ 2.5 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెషర్స్‌కి. ముందే చెప్తున్నా. ఇంతవరకు మన దాంట్లో వచ్చిన వాళ్ళలో 2.5 లాక్ మినిమమ్ అండి. అంతకన్నా తక్కువ రాలేదు. మాక్సిమం 4.5 వచ్చింది. అది ఎంట్రీ లెవెల్. అదే మిడ్ లెవెల్‌లో ఇలా ఉంటుంది. సీనియర్ లెవెల్‌లో ఇలా ఉంటుంది. ఇవన్నీ ప్యాకేజెస్ ఓకే. ఓకే. ఇది జస్ట్ రఫ్ ఎస్టిమేషన్. కానీ రియల్ టైమ్‌లో ఇంకా ఎక్కువుంటుంది. సీనియర్ లెవెల్‌లో ఇంకా ఎక్కువుంటుంది. మినిమమ్ 40 లాక్స్ ఉంటుంది. సీనియర్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఇప్పుడు మీలో 8 ఇయర్స్, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. మీరందరూ ఈ స్లాబ్‌లో లేకపోతే యూ హావ్ టు ఇంప్రూవ్ ఎ లాట్. దిస్ ఈస్ అ సాలరీ స్లాబ్. మీకున్న ఎక్స్‌పీరియన్స్‌కి మీరు ఈ స్లాబ్‌లో లేకపోతే కొంతమంది ఏంటి 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న 4,00,000 ప్యాకేజ్. దట్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్. 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండే క్యాండిడేట్‌కి మినిమమ్ 16 ప్లస్ 14 ప్లస్ ఉండాలి మినిమమ్. ఓకే. సో, ఆ 14 ప్లస్ రావాలంటే ఏంటి? అంటే ఈ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసి మీరు కంప్లీట్‌గా ప్లేస్‌మెంట్స్ ప్రాజెక్ట్ సో, ప్లేస్‌మెంట్స్ ఉంటుంది. అందులో జాయిన్ అవుతే ఓకే. అక్కడ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. రియల్ టైమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఏ టికెటింగ్ టూల్ యూజ్ చేస్తారు? టికెట్స్ ఎలా వస్తాయి? పీ1, పీ2 కేసెస్ ఎలా వస్తాయి? వాటిని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి? రూట్ కాజ్ అనాలిసిస్ ఎలా ప్రొవైడ్ చేయాలి? అదంతా ప్రాసెస్ ట్రైనింగ్. అదంతా మీరు ప్లేస్‌మెంట్స్ ప్రోగ్రామ్‌లో నేర్చుకుంటారు. ఈ ఇంటర్న్‌షిప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు అది ఎన్రోల్ అవ్వాలి. ఎవరు ఎన్రోల్ అవ్వాలంటే నాన్ టెక్నికల్ పీపుల్ మెయిన్. ఫ్రెషర్స్‌కి అది అవసరం లేదు. ఓకే. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి అండ్ నాన్ టెక్నికల్ పీపుల్‌కి అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మీరు జాబ్ కొట్టాలంటే సినారియో బేస్డ్ క్వెషన్స్ అడుగుతాడు అన్నీ. ఓకే. సినారియో బేస్డ్ క్వెషన్స్ అండ్ ఛాలెంజింగ్ క్వెషన్స్ అడుగుతారు. అవన్నీ మీకు తెలీదు గదా! ఆ ట్రైనింగ్ అంతా నేనిస్తాను. ఎవరికైతే కావాలనుకున్నారో ఆ ప్లేస్‌మెంట్స్ ప్రోగ్రామ్‌లో యూ కెన్ జాయిన్ ఇట్. ఓకే. ఫైన్. థిస్ ఈస్ ఇట్. సో, జునిపర్ సర్టిఫికేషన్ ఇలా ఉంటుందండి. నేను జేపిస్తాను. సో, దిస్ ఈస్ హౌ ద జునిపర్ సర్టిఫికేషన్ లుక్స్ లైక్. ఓకే. అది. అండ్ సో, చాలామంది ఇప్పటికి ఒక 55 ప్లస్ మెంబర్స్ పాస్ అయ్యారండి. ఓకే. జునిపర్ సర్టిఫికేషన్. సో, 100కి ఇలా ఉంటుంది స్కోరు. సో, నేను చూసుకుంటాను. ఇంతవరకు ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వలేదు. 100% పాస్ అవుతారు. సర్టిఫికేషన్ యుటిలైజ్ చేసుకోండి. ఇంపార్టెంట్. ఓకే. ఇది నేను జులై మంత్‌లో స్టార్ట్ చేసినానండి. జస్ట్ 8 మెంబర్స్‌తో స్టార్ట్ చేశా. 8 మెంబర్స్‌లో 4 మెంబర్స్ కొట్టారు అప్పట్లో జాబు. అప్పుడు స్లైడ్ ఇంకా నేను మార్చలేదు. నాకు అసలు టైమే లేదు. జాబ్ చాలా మంది తెచ్చుకున్నారు. వాళ్ళందరిని నేను ఐయామ్ నాట్ ఏబుల్ టు యాడ్ ఇట్. బట్ జస్ట్ అప్పటిది ఇంకా లెగసీ ఫాలో అవుతున్నాను. ఈ అబ్బాయి చూడండి. ఈ అబ్బాయికి అసెంచర్‌లో జాబ్ వచ్చింది. అసెంచర్‌లో జాబ్ వస్తే నేను ఒకటే చెప్పా బ్రదర్ 1 ఇయర్ నీకు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత నిన్ని నిన్ని వాట్ ఈస్ థట్ మళ్ళీ ప్రాజెక్ట్ కోసం నిన్ను బెంచ్‌లో పెడతారు అని చెప్పా. జస్ట్ సరదాగా నాకాడ స్కిల్ నేర్చుకుందాం అని జాయిన్ అయ్యాడు. కట్ చేసి చూస్తే స్కిల్ బా నచ్చింది. ప్రాక్టికల్‌గా నేర్చుకున్నాడు. డైరెక్ట్‌గా 2 కంపెనీస్‌లో జాబ్ కొట్టాడు. డైరెక్ట్‌గా టెక్నికల్ టీమ్‌లోనే వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు డైరెక్ట్‌గా. మెటామార్క్స్‌లో. ఓకే. అది. సో, ఈ అబ్బాయికైతే ఇట్లా గ్యాప్ ఉంది. చాలా మందికి డౌట్స్ ఉంటది. నాకు కెరియర్ గ్యాప్ ఉంది. ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంది. అది అస్సలు ఇంపార్టెంట్ కాదండి. ఈ ఐటీ సాఫ్ట్‌వేర్ గాని, ఐటీ నెట్వర్కింగ్ గాని ఇవన్నీ ఐటీ కిందకే. సో, మీకు స్కిల్ ఉంటే దే విల్ టేక్ యూ. స్కిల్ డస్ మ్యాటర్ Hello. హియర్. యాహ్! So 1 minute guy, 1 minute brother. I will ask you. Okay, Okay. almost ending the session. Okay, and coming to her right. సో తను 2 ఇయర్స్ టెక్నికల్‌గా వర్క్ 2 ఇయర్స్ నాన్ టెక్నికల్‌గా వర్క్ చేసిందండి. మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో మెడికల్ కోడర్‌గా. ఆ తర్వాత టీసీఎస్‌లో మూవ్ అయింది. 5.3 నెట్వర్క్ ఇంజినీర్‌గా. సో ఈ 2 ఇయర్స్ నాన్ టెక్నికల్‌ని నేను టెక్నికల్‌గా కన్వర్ట్ చేసి తనకి నేను రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇచ్చి మూవ్ చేయించా. ఆ తర్వాత రీసెంట్‌గా తను జంప్డ్ ఫ్రమ్ 5.3 టు 14 ఎల్‌పీఏ. ఈ ప్రాసెస్‌లో తనకి 3 మంత్స్ నోటీస్ ఉంటే రిజైన్ చేపిచ్చాను. తర్వాత వితిన్ 2 మంత్స్‌లో ఆల్‌మోస్ట్ 12 ఆఫర్ లెటర్స్ వచ్చాయి తనకి. ఓకే. అందులో బెస్ట్ ఇది ఉంది. ఇది బెస్ట్ ఎలా ప్యాకేజ్ యాస్ వెల్ యాస్ గుడ్ టెక్నికల్ కంటెంట్ ఉంది గదా! ఆ ప్రాజెక్ట్ బావుందని చెప్పేసి ఇది చూస్ చేపిచ్చాము. సో, నౌ షీ ఈస్ వర్కింగ్ ఇన్ క్యాప్‌జెమినీ. సో, ఇట్లా చాలా ఉన్నాయి స్టోరీస్. రీసెంట్‌గా ఇంకా చాలా ఉన్నాయి. నా గ్రూప్‌లో చూస్తే మీరు సక్సెస్ స్టోరీస్‌లో ఉన్నాయి గదా! సక్సెస్ స్టోరీ యూట్యూబ్‌లో చాలా మందిని పెట్టాను చూడండి. ఓకే. అది. సో, అండ్ వన్ మోర్ థింగ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయండి. అమ్మాయిలు ఎవరైనా ఉంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. కానీ అమ్మాయిలకి కొంచెం తక్కువనే ఉంటాయి. బట్ ఉంటాయి. బట్ దానికి కంగారేం పడాల్సిన అవసరం లేదు. సో, ఫస్ట్‌లో మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలనుకున్న సపోర్ట్ రోల్‌లో నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. బట్ నెట్వర్క్ ఇంజినీర్ అయితే 24/7 గదా! నైట్ షిఫ్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో, ఒక ఒక ఫ్రెషర్స్‌గా ఉన్నంత వరకు ఉంటది. తర్వాత ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు అవన్నీ ఏమి ఇవ్వరు. ఓకే. అంతెందుకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాయిన్ అయితే మీకు నైట్ షిఫ్ట్స్ ఉండవు. ఏముండవు.
అసలు షిఫ్ట్స్ ఉండవు, అటెండెన్స్ ఉండదు, ఏది ఉండదు. మీ వర్క్ మీరు చేసుకోవాలి. ఓకే, అది. సో అది. సో నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టామ్, దట్స్ వై ఐ యూస్ దిస్ టామ్. ఓకే, నౌ ఐఎమ్ స్టాపింగ్ ద రికార్డింగ్ నౌ. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ద రికార్డింగ్ అండ్ మీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని నేను 1 to 1 ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చెప్తుంటారు, అవన్నీ రికార్డ్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టదలుచుకోలేదు. యా, సో దట్స్ ఇట్.